ప్రభునందు చేరి వచ్చిన దేవుని పిల్లలకును అలానే లైవ్ ద్వారా వాక్యాన్ని వినటానికి నేర్చుకోవటానికి ఆసక్తితో ఎదురు చూస్తున్న వారికి నీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ ఈ ప్రత్యేకమైన బైబిల్ తరగతి అపోస్తలుల కార్యములు గ్రంథంపై లేదా పుస్తకంపై కొన్ని వారాలుగా మాట్లాడటం లైవ్ వీక్షిస్తున్న వారికి అలానే ఖమ్మంలో స్థానిక సంఘంలో ఉన్న వారికి తెలిసిన విషయము. ఇందులో 5 అధ్యాయాలు ఇప్పటికే పూర్తి చేసుకున్నాము. మొదటి అధ్యాయము 2 భాగాలుగాను, ఆ తర్వాత 2, 3, 4 5వ అధ్యాయం మరి గత వారం బెంగళూరు పట్టణంలో ఉంటున్న సమయంలో ఆ రోజు 5వ అధ్యాయాన్ని వివరించడం జరిగింది. ఎవరైనా ఒకవేళ చూడకపోతే వినకపోతే ఆ లైవ్లో ఉంటుంది కనుక మీరు వినొచ్చు. మరలా చెప్తున్నాను, ప్రతి భాగానికి ముందు పరిచయం అనేది తప్పనిసరిగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే అందరూ క్రమంగా వినేవారు కారు కనుక వారిని కూడా కలుపుకొని పోవటం, వారు కూడా వాక్యాన్ని అర్థం చేసుకోవటం అవసరమని మరల కొన్ని నిమిషాలు ఈ పరిచయానికి కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం కొన్ని మాటల్లోనే ఈ పరిచయ భాగాన్ని ముగించి 6వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోతాం. ఒక్క మాటలో అపోస్తల కార్యములు అనే ఈ పుస్తకం ఎందుకు మనం నేర్చుకోవాలి, దీనికి ఎందుకంత ప్రాధాన్యత అనే ఈ రెండింటికి కూడా ఒక మాటలో సమాధానం ఏంటంటే, ఇది సువార్తలకు పత్రికకు మధ్య ఉన్న పుస్తకం. సువార్తలకు పత్రికలకు ఇది ఒక బ్రిడ్జి లాంటిది అని చాలాసార్లు చెప్పాను. మనం ఒకవైపు నుంచి మరోవైపుకు మనం వెళ్ళాలి అని అంటే, దాటాలి అని అంటే బ్రిడ్జ్ అవసరం. అలానే మనం సువార్తల నుంచి డైరెక్ట్గా మనం పత్రికలోనికి వెళ్లకుండా మధ్యలో ఉన్న అపోస్తుల కార్యములను మనం ఉపయోగించుకొని, అంటే దాన్ని చదువుకొని గ్రహించి ఆ తర్వాత పత్రికల్లోనికి వెళ్ళటం అది సమంజసం. అప్పుడు కానీ మనకు పత్రికలు మనకు అర్థం కావు. పత్రికలు అనగానే అవి సంఘాలకు రాసిన పత్రికలు కదా. మనకి ఏ సంఘానికి ఏ పత్రిక వ్రాయబడిందో అనే విషయం మాత్రమే మనకు తెలుసు, కానీ ఆ సంఘాలు ఎలా ఏర్పడ్డాయో మనకు తెలియదు. సంఘాలలో పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. ఆ సంఘాల నేపథ్యం ఏంటో మనకు తెలియదు. ఆ పట్టణ సంఘాలు ఏర్పడిన పట్టణ సంస్కృతులు ఏంటో మనకు తెలియదు. ఇవన్నీ మనకు తెలియాలి అని అంటే అపోస్తలుల కార్యములు మనం చదువుకుంటే తప్ప మనకు తెలియదు. అందుకే అపోస్తలుల కార్యములు అనే ఈ పుస్తకం పైన ప్రతి క్రైస్తవ విశ్వాసికి అవగాహన అనేది చాలా 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 అవసరం. అందుకే నేను ప్రత్యేకంగా చాలా సందర్భాలలో పుస్తక పరిచయం మాట్లాడి ఉండొచ్చు, కానీ అది కేవలం 1 గంట 2 గంటల్లో మాట్లాడిన విషయం. కానీ ఇంకా కూలంకుషంగా పరిపూర్ణంగా ఒక్కొక్క అధ్యాయంపై వివరణ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కొన్ని వారాల క్రితం ఈ ఎపిసోడ్స్ అనేవి ప్రారంభించాను. భవిష్యత్తులో అధ్యాయాలు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు భవిష్యత్తులో దేవుని చిత్తమైతే, ఆయుష్ ఇస్తే, ఆ తర్వాత మనం ఒక్కొక్క వచనాన్ని కూడా మనం మాట్లాడుకోగలం. అంతుంటుంది. సరే, మొదటి అధ్యాయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మొదటి అధ్యాయానికి మనం ఒక టైటిల్ ఇచ్చాము. యాక్చువల్గా అందులో 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి అని చెప్పాను.
మొదటి విషయం వచ్చేసి ఏంటంటే యేసుక్రీస్తు ఆరోహణము అనేటువంటిది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తలులలో ఒకడైన ఇస్కరియోతు యోధ తప్పిపోయాడు. తప్పిపోయినటువంటి ఇస్కరియోతు యోధ స్థానంలో మరొక అపోస్తలుని ఎంచుకోవటం అనేది రెండో విషయంగా మనకు మొదటి అధ్యాయంలో కనబడుతుంది. మొత్తంగా ఒక టైటిల్ ఇవ్వాలి అని అంటే ఆ అధ్యాయానికి మనం యేసుక్రీస్తు ఆరోహణము అనేటువంటి టైటిల్ ఇవ్వచ్చు అని మొదటి అధ్యాయానికి మాట్లాడుకున్నది ఇది. ఓకే, రెండవ అధ్యాయానికి వచ్చేసరికి సంఘ స్థాపన అనేటువంటి ఒక టైటిల్ మనం దానికి ఇచ్చాం. ఎందుకంటే సంఘ స్థాపన అనేది అది దేవుని అనాది సంకల్పంలో భాగం. అది 2000 సంవత్సరాల క్రితం ఏర్పడిన సంఘం ఏర్పడాలి అనేటువంటి దేవుని ఆలోచన 2000 సంవత్సరాల క్రితం కాదు, ఏర్పడింది 2000 సంవత్సరాల క్రితం. కానీ దేవుని ఆలోచన ఎప్పటిది అని అంటే జగత్తుకు ముందుది దేవుని ఆలోచన. అంటే అనాదిలో దేవుని ఆలోచనలో ఉన్న క్రీస్తు సంఘం యొక్క ఏర్పాటు 2000 సంవత్సరాల క్రితం పెంతెకోస్తు పండుగ దినాన్న యెరూషలేములో ఆరంభమైన ఆ సంఘం ఎలా ఆరంభమైంది అనే అనేకమైన విషయాలు మనం రెండవ అధ్యాయంలో మనం చదువుకుంటాం. పేతురు గారు ప్రసంగం అని చెప్పుకున్నాం. ఆ పేతురు గారి ప్రసంగానికి 3000 మంది స్పందించారు అని, 3000 మంది పేతురు గారిని ప్రశ్నించారు, మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు అని. అప్పుడు ఆయన, మీ పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అనగానే ఆ 3000 మంది వెంటనే ఆ బాప్తిస్మం పొంది ఈ లోకానికి వేరే సంఘముగా ఏర్పడ్డారు. వారంతా కూడా ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనం తర్వాత మాటలు చదువుకుంటామంటే వారు విశ్వసించిన వారందరూ ఏకముగా ఉన్నారు అని. అలానే వారంతా కూడా అపోస్తుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయుటలోను ఎడతెగక ఉన్నారు అని. అలానే ఆ 3000 మందే కాకుండా అనేక మంది తర్వాత రక్షణ పొందుతూనే ఉన్నారు. ఆ కార్యక్రమం ఏదైతే జరుగుతుంది, అలా రక్షణ పొందుచున్న వారిని దేవుడు అనుదినము వారితో చేర్చుచుండెను అని 2వ అధ్యాయం ముగించేశాడు లూకా గారు. ఓకే, ఇది 2వ అధ్యాయం. ఇక 3వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ 3వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శృంగారం అనేటువంటి ఆ దేవాలయపు ద్వారం. అది మరలా చెప్తాను, ఎందుకంటే మొదటిసారిగా విన్న వాళ్ళకి తెలియదు. అది దేవాలయం పేరు కాదు అని చెప్పాను. అది దేవాలయపు ద్వారానికి ఉన్నటువంటి పేరు. దేవాలయానికి చాలా ద్వారాలు ఉన్నాయి, వాటిలో ఒక ద్వారం అది. ఆ ద్వారానికి ఉన్న పేరు ఏంటంటే శృంగారమను ద్వారము అన్నమాట. అక్కడ 40 సంవత్సరాలకు పైబడిన పుట్టింది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుష్యుడు, అతని బంధువులైన వారు ప్రతిరోజు ఉదయాన్నే తీసుకొచ్చి అక్కడ పెడతారు. భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు. సాయంత్రం కాగానే మరలా ఆ వ్యక్తిని ఎత్తుకున్న భిక్షాన్ని అంతటిని కూడా మరలా తీసుకుని వెళ్ళిపోతారు. ఇదే జరుగుతుందన్నమాట. పేతురు యోహానులు 3 గంటల సమయంలో దేవాలయానికి ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు అతన్ని చూచి అతన్ని బాగు చేశారు, స్వస్థపరిచారు. అది ఒక అద్భుతం. అది ఎందుకంటే 40 years పైగా అక్కడ ఆ వయసున్న ఆ వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది అక్కడ ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి ఏంటి ఈరోజు ఇంత ఆశ్చర్యకరంగా నిలబడటం ఏంటి, నడవటం ఏంటి, గెంతులేయటం ఏంటి, అసలు ఇది మా కళ్ళతో మేము దీన్ని నమ్మలేకపోతున్నామని చాలా షాక్ అవుతారు. ఇదేంటో అని అందరూ 1,000 మంది అక్కడికి చూడటానికి వచ్చేసారు. ఇది అవకాశం. పేతురు గారు మళ్ళా ప్రసంగం ప్రారంభించారు. పేతురు గారి ప్రసంగానికి ఆ వ్యక్తి బాగుపడటం చూసిన సద్దుకైలు, ప్రధాన యాజకులు, తర్వాత మిగిలిన పరిసయ్యులలో మరికొంతమంది అసూయతో నింపుకున్నారు, మత్సరంతో నిండిపోయారు. పేతురు యోహానులు బెదిరించేశారు. అదంతా మనకు 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో ముఖ్యంగా ఈ విషయం అంతా మనకు 3లో కనబడుతుంది కదా. ఇక ఎప్పుడైతే అంటే 3వ అధ్యాయం మన టైటిల్ ఏమని పెట్టుకోవచ్చు అంటే ఇదే. ఏమని పెట్టుకున్నారు 3వ అధ్యాయం టైటిల్? కుంటివాడు స్వస్థపరచబడుట అనేది 3వ అధ్యాయంతో క్లోజ్ అయిపోతుంది. ఆ విషయంతో ఇక 5,000 మంది 4వ అధ్యాయంలో కదా అది. 4వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తాడు ఆ విషయాన్ని. ఓకేనా? సరే, దాని కంటిన్యూషనే కదా అది. 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 4వ అధ్యాయంలో
ఎంతమంది ఆ సంఘటనను బట్టి బాప్తిస్మం పొందారు అని అక్కడ రాయబడింది? 5,000 మంది. అది కేవలం పురుషుల సంఖ్య అని రాయబడింది. అదే 4వ అధ్యాయంలో ఇంకా పేతురు గారిని, యోహాను గారిని వాళ్ళు నిలువ పెట్టించేసి చాలా అవమానకరంగాను అదే సమయంలో వాళ్ళను భయపెట్టి బెదిరించి అనే పదాలు అక్కడ మనం చూస్తుంటాం. కారణం ఏంటంటే అందులో ప్రధానంగా సద్దుకయ్యులు. ఎందుకు సద్దుకయ్యులు? ఒక విషయం చెప్పాను ఆ రోజు, గుర్తుందో లేదో మీకు. యేసుక్రీస్తు జీవించిన కాలంలోనేమో ఎక్కువగా పరిసయ్యులైన వారు యేసుప్రభుని టార్గెట్ చేశారు. అపోస్తలులనేమో ఎక్కువగా టార్గెట్ చేసింది సద్దుకయ్యులు. బాగా చూడండి. పరిసయ్యులు ఎందుకండి యేసును బాగా టార్గెట్ చేసి ప్రశ్నలు అడగటం, ఆయన్ని పట్టుకోవాలనుకోవటం, చివరికి ఆయన చంపే విషయంలో బ్యాక్ బోన్లో ఎక్కువగా వర్క్ చేసింది ఎవరు అని అంటే పరిసయ్యులు బాగా వర్క్ చేస్తారు. పరిసయ్యులు వర్క్ చేయడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు విషయంలో ఎందుకంత పగ, ద్వేషం అని అంటే ఒక రీజన్ ఏంటంటే యేసుక్రీస్తు వాళ్ళ ఆచారాలను ఆయన ఖండిస్తాడు, వాళ్ళ వేషధారణను ఖండిస్తాడు. వాళ్ళ ఆచారాలను, వాళ్ళ వేషధారణను ఖండించినందుకు భరించలేకపోతారు పరిసయ్యులు. మరి సద్దుకయ్యులు ఎందుకండి అపోస్తలు వెంబడి పడ్డారు ఇప్పుడు అని అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే సద్దుకయ్యులు పునరుత్థానాన్ని నమ్మరు వాళ్ళు. ఇప్పుడు అపోస్తలు బోధిస్తున్నది ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేచాడని బోధిస్తున్నారు. అందును బట్టి ఈ సద్దుకయ్యులైన వారు ఏమీ చేయలేక, ఇప్పుడు యేసు ప్రభు లేవలేదు అని చెప్పలేరు. లేవలేదని ఎలా చెప్పలేరు అని అంటే ఒకవేళ నిజంగా యేసు ప్రభు సమాధిలో ఉంటే వీళ్ళు బోధ చేసేటప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అదేంటయ్యా సమాధి అక్కడే ఉంది, ఆ సమాధిలో ఆయన శవం అలానే ఉంది కదా అని తీసుకొచ్చి చూపించవచ్చు. కానీ అలా చూపించే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన లేడు కనుక. అలా అని వీళ్ళు ప్రకటించేటువంటి సువార్త వినేసి అనేక మంది యూదుల్లో ఉన్న అనేక మంది కన్వర్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు కాదు అని చెప్పలేరు, అలా అని సత్యాన్ని ఒప్పుకోలేరు. ఇలా సద్దుకయ్యులు, ప్రధానంగా సద్దుకయ్యుల ఈ తెగకు చెందిన వాళ్ళంతా కూడా ఎక్కువగా పగపెట్టుకున్నారు అపోస్తలుల పైన. అలానే పరిసయ్యులు లేరని కాదు, వారు కూడా ఉన్నారు, వాళ్ళు సెకండరీగా కనబడతారు ఇక్కడ మనకు. రైట్. ఇది 4వ అధ్యాయంలో మొత్తానికి బెదిరించేసి మీరు ఇంకా మాట్లాడకూడదు, యేసు అనేటువంటి పేరు ఎత్తకూడదు, మీరు ఆయన గురించి మీరు ఏం చెప్పకూడదు అన్నప్పుడు మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అంటే, ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో ఆ మాట ఉంటుందన్నమాట. అందుకోసం ఆ మాట వాళ్ళు పలికారు. ఎందుకంటే ఇశ్రాయేలు అయిన వారు ఎవరైనా కానీ మొదటి ప్రాధాన్యత కానివ్వండి, మొదటగా వినవలసింది దేవుని మాట అనే సంగతి వీళ్ళకి తెలుసు అపోస్తలులకు. అది వీరికి తెలుసు, పరిశీలైన వరకు ధర్మశాస్త్రాన్ని నమ్మేవాళ్ళే కనుక మీరు నమ్ముతున్న, మనమంతా నమ్ముతున్న ఆ ధర్మశాస్త్రంలో ఉన్న మాట ఏంటి? దేవుని మాటే ముఖ్యమని ఉంది కదా. కనుక మాకు దేవుని మాట వినటే మాకు ముఖ్యం తప్ప మీ మాట వినటం ముఖ్యమా? మీరే చెప్పండి ఆ పదాన్ని, అందుకే ఆ పదాన్ని వాళ్ళు వాడతారనమాట. మీరే చెప్పండి అనే పదాన్ని ఎందుకన్నారంటే వారికి తెలుసు ధర్మశాస్త్రం, అందుకు ఆ పదాన్ని వాళ్ళు నొక్కి మరీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకు. ఇక లాభం లేదనుకున్నారు, బెదిరించి పంపించేశారు. ఆ విషయం వచ్చేసి మిగతా అపోస్తలులకు చెప్పారు. అది 4వ అధ్యాయం. అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. ఆ సమయంలో భూమి కంపించిందని చదువుకుంటాం వాళ్ళ ప్రార్థనకు. ఆ భూమి కంపించడం అని అంటే దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు, మీరేం వరి అవ్వకండి నేను ఉన్నాను అనేది ఒక సైన్ అనమాట అది వారికి, అపోస్తలులకు. ఇది 4వ అధ్యాయం. ఇంకా చివరికి వెళ్ళేటప్పటికి సంఖ్య అది విస్తరిస్తుంది చెప్పి 5,000 మంది చేరిపోయారు అనే మాట మనం చదువుకున్నాం కదా 4వ అధ్యాయంలో. దాని వలన ఏమైపోతుందనంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శిష్యులైన వారు, క్రైస్తవులైన వారంతా సంఘంలో ఉన్నటువంటి మిగతా వారందరికీ పరిచర్య చేసే విషయంలో వారికి ఉన్నటువంటి చరస్థిరాస్తులు అన్నీ అమ్మి తీసుకుని వచ్చి అపోస్తల పాదాల దగ్గర పెడుతున్నారు అనేది 4వ అధ్యాయంలోనే సారాంశం ఉండదు. ఇప్పుడు 4వ అధ్యాయానికి ఏమని టైటిల్ పెట్టుకున్నారు? అయితే 4వ అధ్యాయం టైటిల్ ఏమనిపించారు? క్రైస్తవులకు కలిగినటువంటి మొదటి శ్రమ. అవును, రైట్, వెరీ గుడ్. అంటే మొదటి అధ్యాయంలో ఏం లేదు, 2వ అధ్యాయంలో ఏం లేదు, 3వ అధ్యాయంలో కూడా మనకి ఏం కనబడి 4వ అధ్యాయంలో శ్రమ ప్రారంభమైంది. యాక్చువల్గా బెదిరింపు అనేది ఎక్కడ మనం చూస్తున్నాము అంటే బయట నుంచి, వెలుపల నుంచి క్రైస్తవ్యానికి శ్రమలు ప్రారంభమయ్యాయి. కనుక 4వ అధ్యాయానికి టైటిల్ ఏంటంటే క్రైస్తవ్యానికి తొలి హింస, తొలి శ్రమ అనేది 4వ అధ్యాయంలో ఆరంభమైంది అనేది 4వ అధ్యాయానికి టైటిల్ పెట్టారు, బయట నుంచి, వెలుపల నుంచి. రైట్. ఇక 5వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రధానంగా మనకు అక్కడ కనిపించే విషయం ఏంటంటే 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాల ఏమంటారు వారి మరణం. అననీయ సప్పీరాలు, ఓకే, వీరిద్దరూ విశ్వాసులు. కానీ
నాలుగో అధ్యాయంలో ఇంకొక విషయం మనం మాట్లాడుకోవటం మర్చిపోయాం. అప్పుడు మాట్లాడుకున్నాము. బర్నబా గారి గురించిన ప్రస్తావన వచ్చింది నాలుగో అధ్యాయం మనం మాట్లాడుకున్నప్పుడు. అదేంటంటే సంఘంలో విశ్వసించిన వారందరూ కూడా తీసుకొచ్చి పెట్టినప్పుడు వారందరి గురించి మాట్లాడకుండా ఒక్క బర్నబా గారి గురించి ఎందుకు మాట్లాడారు అనే ప్రశ్న రావాలి. ఆ రోజు మనం మాట్లాడుకున్నప్పుడు అందరూ కదా తీసుకొచ్చి ఇచ్చారు, మరి అందరూ తీసుకుని వచ్చి పెడుతున్నప్పుడు బర్నబా గారు కూడా ఇచ్చారు. అలాని మరి మిగతా వారందరికంటే ఎక్కువేమి ఇచ్చాడంటే బర్నబా అదేం లేదు. మిగతా వారంతా తమకున్న చరస్థిరాస్తులన్నీ అమ్మి ఇచ్చినట్టే ఈయన కూడా తనకున్న చరస్థిరాస్తులన్నీ అమ్మి తెచ్చి పెట్టాడు. మరి ఇవ్వటంలో సమానంగా ఇచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరి పేర్లు చెప్పని లూకా గారు ప్రత్యేకించి బర్నబా గారి పేరు ఎందుకు ప్రస్తావించారు అని ఒక ప్రశ్న ఆ రోజు మీ ముందు పెట్టాను. దానికి 2 కారణాలని చెప్పాను. మొదటి కారణం ఏంటంటే, మనకు బర్నబా గారు ఎలా అయితే తీసుకొచ్చి ఇచ్చాడో ఇప్పుడు 5వ అధ్యాయంలో ఒక ఫ్యామిలీ రాబోతుంది. ఈయన ఉన్నదంతా తీసుకొచ్చి పెట్టాడు. ఒక ఎగ్జాంపుల్గా బర్నబాని చూపిస్తున్నాడు లూకా గారు. మరొకరు ఉన్నదంతా అమ్మారు, కానీ అమ్మగా వచ్చిన మొత్తాన్ని తేక అందులో కొంత దాచుకొని మోసం చేయటానికి వేషధారణ అనేటువంటి ఆ వేషం, ఆ ముసుగులో సంఘాన్ని దేవుణ్ణి మాయ చేయటానికి ప్రయత్నం చేశారు అనేది గ్రంథకర్త చూపించాలనుకున్నాడు అనమాట ఇద్దరిని. అందుకోసం బర్నబా గారిని అక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన ఒక్కరి పేరు చెప్పాడు. ఇంకొక కారణం కూడా చెప్పాను. మనకేంటంటే తర్వాత అధ్యాయాలలో మనకు బర్నబా గారి ప్రస్తావన, బర్నబా గారి చరిత్ర మనకు స్టార్ట్ అవబోతుంది తర్వాత. కనుక మళ్ళీ ఈ బర్నబా గారు ఎవరు అనేటువంటి ప్రశ్న, సందేహం అనేది మనకు రాకూడదన్న ఉద్దేశంతో ముందుగానే గ్రంథకర్త ఏం చేశాడు అంటే ఆయన గురించి ఇంట్రడక్షన్ అనేది ఇక్కడ ఇచ్చాడు. అంతే తప్ప మిగతా వారందరూ ఈయన ఇచ్చింది ఒకటే కదా, మరి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదు, ఇతని పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇతని గురించినటువంటి అవసరం ఉంది. మీకు పాఠకులుగా, చదువుకుంటున్న వారుగా ఈ బర్నబా అనేటువంటి వ్యక్తి తర్వాత అధ్యాయంలో ఇతను చాలా కీలకమైనటువంటి రోల్ పోషించబోతున్నాడు కనుక అక్కడ మరలా ఇతను ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న అనేది మీకు రాకుండా ఉండడం కోసం ముందుగానే ఇతను చేసినటువంటి కార్యాన్ని మీకు తెలియజేస్తున్నాను అని లూకా గారు ముందుగా పేరు ప్రస్తావించాడు. ఇది విషయం. ఓకేనా, రైట్. ఇక 5వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాల యొక్క వేషధారణ, ఆ వేషధారణకు వారు పొందుకున్నటువంటి ప్రతిఫలం ఏంటంటే చావు, మరణం. ఇది 5వ అధ్యాయంలో ముఖ్యంగా మనకు కనిపించేటువంటి విషయం. అంతేకాదు 5వ అధ్యాయంలో మరొక హింస, మరొక శ్రమ కూడా అపోస్తులకు ఎదురైంది. ఏంటంటే అపోస్తులు అందరూ తీసుకెళ్లి చెరసాలలో పెట్టేశారు. 5వ అధ్యాయంలో జరిగిన సంగతి ఏంటంటే ముందు ఇద్దరినే కానీ, పేతురు గారిని, యోహాను గారిని, ఇక్కడ మాత్రం 12 మందిని అరెస్ట్ చేశారు. 12 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆ సమయంలో ఒక ఆయన గమలీయులు ఆయన అంటాడు, ఏమయ్యా ఎందుకు మీరు వెనకాల పడుతున్నారు మాటికి? ఒకవేళ నిజంగా ఇది వీరి విప్లవమే అని అనుకుంటే గతంలో ఒక దూదా అనేవాడు లేచాడు కదా, ఆ తర్వాత యూదా అనేవాడు ఒకళ్ళు లేచాడు కదా. ఈ వీళ్ళ గురించి మనం ఎక్కడ చదువుకుంటామంటే ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అని ఒకటి ఉంటుందని చెప్పాను. అంటే ఈ మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్యకాలం ఉంది చూసారా, ఈ మధ్యకాలంలో కనిపించేవాళ్ళు వీళ్ళు. ప్రత్యేకంగా యూదా మక్కబీ అని ఆ రోమన్ క్యాథలిక్ బైబిల్లో మక్కబీలు 1, మక్కబీలు 2 అని, మనకు రాజులు 1, రాజులు 2, దినవృత్తాంతాలు 1, 2 అని మనకి ఎలా ఉంటాయో వారికి అడిషనల్గా మక్కబీలు 1, మక్కబీలు 2 అని 2 పుస్తకాలు అడిషనల్గా ఉంటాయి. ఈ 2 పుస్తకాల గురించి మాట్లాడుతున్నారు. అందులో ఈ యూదా గురించి అందులో ప్రత్యేకించి ప్రస్తావిస్తారనమాట ఆ చరిత్ర అంతా కూడా. అందుకే చదువుతున్నప్పుడు ఇతను ఎవరండి అనేటువంటి ప్రశ్న వచ్చింది కాబట్టి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఇవన్నీ కూడా మనుషుల వల్ల కలిగినవి. గతంలో ఇలాంటి విప్లవాలు చాలా వచ్చాయి, కానీ విప్లవ నాయకులు ఎవరున్నారో వారు పోయారు, ఆ విప్లవం కూడా కలిసిపోయింది కదా, అది దేవుడి వల్ల కలిగింది కాదు కాబట్టి. అలానే వీళ్ళని అపోస్తలులు కూడా ఒకవేళ ఇది వీళ్ళదే సొంతది అని మీరు అనుకుంటే కంగారు పడాల్సిన పని ఏమి లేదు, కొద్ది రోజుల తర్వాత వీళ్ళు కూడా చల్లారిపోద్ది. ఒకవేళ ఇది దేవుని వల్ల కలిగినది అని అనుకుంటే మాత్రం మీరు దేవునితోనే పోరాడు వారవుదురు, దీన్ని ఎవ్వడూ ఆపలేడు. ఇది ఆ మాటల్లో ఉన్న ఇంటెన్షన్ అన్నమాట. అప్పుడు మరి ఏం చేయాలి? గమలేరండి చాలా మంచి పాత్ర. మీరు 5వ అధ్యాయాన్ని చెప్పటం లేదు, అందులో ఉంటుంది, వినాలి, చాలా బాగుంటుంది. అందులో ఒక పెద్ద పాత్ర పోషించాడండి. ఎవరంటే గమలీయులు. ఒక పెద్ద అన్నప్పుడు ఆ పెద్దరికంగానే మాట్లాడాలి, పెద్దరికంగానే వ్యవహరించాలి. అక్కడ ఆ సభలో, యూదుల సభలో ఏమనుకున్నారంటే యాక్చువల్గా చంపేద్దాం అనుకుంటారు అందరినీ. అపోస్తులందరూ ఆ రోజు చావవలసిన వారు.
చంపవలసిన, అంటే అంత ద్వేషం పెంచుకున్నటువంటి వాళ్ళను ఎంత కూల్ చేశాడు అంటే గమలీయేలు వచ్చేసి చాలా తగ్గించి వాళ్ళందరి మనసులు మార్చేసి, ఇక అయినా ఇక ఏదో ఒక పెట్టాం గనక మనం ఏదో ఒకటి పనిష్మెంట్ ఇవ్వకపోతే బాగోదని వారిని కొట్టి అక్కడి నుంచి పంపించేశారు. చూడండి, చంపాలనుకున్న వారు కొట్టి పంపించేశారు అని అంటే వాళ్ళ కోపం చాలా వరకు చల్లారిపోయింది కదా. ఎవరు తెలుసా అలా చల్లార్చింది? గమలీయేలు. పెద్ద వ్యక్తి ఆయన, అనుభవజ్ఞుడు. అయితే వాళ్ళని కొట్టినందుకు వాళ్ళు ఏం ఫీల్ అవ్వలేదట. కొట్టినా కానీ వాళ్ళు ఏమనుకుని వెళ్ళారు తెలుసండి అక్కడి నుంచి? దేవుని నామము నిమిత్తము దెబ్బలు తినేటువంటి ఆ భాగ్యం మాకు దొరికింది అని చెప్పి ఆనందంతో, సంతోషంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఇది చూస్తున్నటువంటి వారికి కానీ వెనకున్నటువంటి అపవాదికి కానీ ఏ మాత్రం కూడా మింగుడు పడినటువంటి విషయం ఇది. 5వ అధ్యాయం వరకు 1 ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి, 4 ఏంటి, 5 ఏంటి, ఇలా 5 అధ్యాయాలు గడిచిపోయింది కదా. 5 అధ్యాయాలు గడిచిన తర్వాత ఇప్పుడు మనం 6వ అధ్యాయానికి వస్తున్నాం. ఈ 6వ అధ్యాయంలో కొన్ని వచనాలే ఉన్నాయి, 15 వచనాలే ఉన్నాయి, కానీ చిన్న అధ్యాయం ఇది. సాధ్యమైనంత వరకు త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఇక 6వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చేటప్పటికి 6వ అధ్యాయంలో చూద్దాం. 6వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆ దినములలో అన్నాడు. ఆ దినములలో అంటే ఏ దినాలు అని? ఆ దినములలో అన్నప్పుడు ఏ దినాలు అనేటువంటి ప్రశ్న మనకు రావాలి. ఏంటంటే ఆ దినాలు ఏ దినాలు అని అంటే 42 కంటిన్యూషన్ కదా. 5వ అధ్యాయం కంటిన్యూషన్ అనమాట. ఈ 5వ అధ్యాయం కంటిన్యూషన్లో ఏ దినాలు అంటే అవి ప్రతి దినము, అంటే అపోస్తలులు క్రైస్తవులైన వారు ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచు ఇది జరుగుతుంది. వారు అపోస్తలులు మానుకోవటం లేదు. వారు మానుకోకుండా ఇంత అవమానం జరిగినా కానీ, అంత భయంకరంగా వారిని కొట్టినా కానీ, ఇంతగా వారిని బెదిరించినా కానీ వారు మాత్రం ఇంటింట మానక వారు బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచున్న ఆ దినాలలో అని అర్థం. ఓకేనా? అది 42వ వచనానికి కంటిన్యూషన్ అనమాట. 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో అంటే ప్రతి దినము దేవాలయములో ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచున్నటువంటి ఆ దినాలలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అని చెప్తున్నాడు గ్రంథకర్త. అంటే ఇలా జరుగుతుంది. వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు మానుకున్నది లేదు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాను. అసలు అంతమంది ఎందుకండి అక్కడ ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవటం లేదు అని అంటే ఒక ప్రత్యేకమైన కారణం ఏంటంటే వాక్యం యెరూషలేములో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. వాక్యం అనేది యెరూషలేములో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడికి వెళ్ళినా వాక్యం లేదు. మీరెలా చెప్తారు? అపోస్తలులకు కదా అప్పగించబడింది బోధ, అపోస్తలుల బోధ అన్నాము. అపోస్తలులకు బోధ అప్పగించబడింది. మరి అపోస్తలందరూ ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. అప్పటికి ఇంకా వాక్యం అనేది వ్రాయడం ప్రారంభమైందా? ఇంకా లేదు, అవ్వలేదు. అప్పుడే కదా యేసుప్రభు వెళ్ళిపోయాడు. యేసుప్రభు వెళ్ళిన ఒక 3, 4, 5 సంవత్సరాలకి కదా జరుగుతుంది ఇది. అంటే వాళ్ళకు స్వార్థికులు కానీ వాక్యం కానీ ఇంకా యెరూషలేము తప్పితే ఇంక ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి వాక్యం దొరకదు, వాక్యము లేదు, సంఘము లేదు, ఏదీ లేదు. ఇప్పుడు కానీ మనం యెరూషలేము నుంచి వెళ్ళిపోయామా మనం ఎదగలేము ఇంకా దేవుళ్ళో. ఇప్పుడు కానీ యెరూషలేమును వదిలేసి మనం వెళ్ళిపోయామా మనకు వాక్యం ఎక్కడిది? అందుకు నమ్మిన వారందరూ కూడా యెరూషలేములోని అదే ఒకే ఒక సంఘంగా వాళ్ళంతా కూడా అక్కడ కూడుకోవటం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇంకా బిజీ అనమాట. ఇంకా వేరే కార్యక్రమాలు ఏమీ లేవు వారికి. ఇప్పుడు మనకు కూడా అప్పుడప్పుడు మనం సెమినార్స్ పెట్టుకుంటాం. దసరాలో సెమినార్ పెట్టుకుంటాం. ఎలా ఉంటుంది? అసలు ఏమాత్రం గ్యాప్ ఇవ్వం. సేవకుల సదస్సు కావచ్చు, దసరాలో పెట్టే మీటింగ్స్ కావచ్చు, మనం పెడుతున్నప్పుడు టైం టేబుల్ వేసుకుంటాం అంతే. అంటే ఏమాత్రం బయటకు వెళ్ళడానికి, సరదాగా తిరగడానికి, అలా వెళ్ళొద్దాం ఇలా వెళ్ళొద్దాం అని అనుకునేటువంటి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా కంప్లీట్గా వాక్యం అయిపోయిందా భోజనం అయిపోయిందా మళ్ళీ వాక్యం అయిపోయిందా భోజనం. సేమ్ ఇదే సిచ్యువేషన్ అనమాట యెరూషలేములో కూడా. అయితే ఇక్కడ ఈ మాట చదువుతున్నప్పుడు ఆ దినంలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనే మాట చదువుతున్నప్పుడు చాలామంది పండితులు చెప్పే మాట ఏంటంటే ఎంతమంది ఉండొచ్చండి యెరూషలేములో ఆ సంఖ్య అని చెప్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. మ్యాక్సిమం ఏంటంటే
ఒక 20,000-30,000 మంది ఉండొచ్చు. దానికి రీజన్స్ ఉన్నాయి, చెప్తాను. ఎంతమంది ఉండొచ్చండి ఆ రోజు యెరూషలేములో సంఘము అని అంటే మ్యాక్సిమం ఒక 20,000-30,000 మంది ఉండే అవకాశం ఉందండి అని చాలామంది చెప్తున్నారు. ఎలానో అది నిజమా కాదా అనే దాన్ని కూడా ఒకసారి మనం వెరిఫై చేసుకుంటే, ఇప్పుడు మొదటి అధ్యాయంలో రెండవ అధ్యాయంలో ఎంతమంది అని చదువుకున్నాం మనం? 3,000 ఆగిపోయిందా? లేదా రెండవ అధ్యాయం ముగించేటప్పుడు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అని చదువుకున్నాం కదా మనం. అంటే ఆ 3,000 మందికి ప్రతిరోజు జరుగుతున్న వాక్య పరిచర్య ద్వారా మరికొంతమంది ఏమవుతున్నారు? యాడ్ అవుతున్నారు. ఓకే, రైట్, అలా గుర్తుపెట్టుకోండి. 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 4వ అధ్యాయంలో ఏమన్నాడు? 5,000 మంది అన్నాడు. ఒక నెంబర్ చెప్పాడు. అది కేవలం పురుషుల సంఖ్య అన్నాడు. స్త్రీల సంఖ్య చెప్పాడా? చెప్పలేదు. అంటే అక్కడ 3,000, ఇక్కడ ఒక 5,000, 8,000. ఈ మధ్యలో చేరిన వాళ్ళు ఎంతమంది? అందులో స్త్రీలు ఎంతమంది? రైట్, ఇవి మనసులో పెట్టండి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి 5వ అధ్యాయానికి వచ్చామా? ఒకసారి 5వ అధ్యాయానికి వచ్చేద్దాం. 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు 5వ అధ్యాయములో 14వ వచనాన్ని చదువుతున్నప్పుడు 5వ అధ్యాయము 14వ వచనంలో ప్రజలు వారిని గణపరుచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి. ఈ మాట చదవండి. ఈ మాట చూసిన తర్వాత అన్కౌంటబుల్ ఎంతమందో, ఎన్ని వేలలో ఉండొచ్చో. ఇప్పుడు 6వ అధ్యాయం ప్రారంభానికి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, మరలా ఆ దినంలో శిష్యుల సంఖ్య ఇంకేమైపోతుంది? విస్తరిస్తుంది అన్నాడు. 7వ వచనం చదువుతారు. 7వ వచనంలో ఏమన్నాడో, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను అన్నాడు. రాయబడిన మాటలన్నిటిని బట్టి ఒక ముగింపుకు మనం రాగలిగితే ఎంతవరకు ఉండొచ్చు అని అంటే, మనకు లెక్క చెప్పిందే 8,000కు పైగా ఉంది. అనాధికారికంగా అనఫిషియల్గా మనం చూస్తే ఖచ్చితంగా ఒక 20,000-30,000 ఉండొచ్చు అని అనుకోవటంలో తప్పేమీ లేదు. ఇప్పుడు ఎందుకు ఈ నెంబర్ నేను ఇంతగా చెప్తున్నాను అంటే, తర్వాత ఒక సమస్య రాబోతుంది. ఆ సమస్యకి ఈ నెంబర్ అనేది చాలా అవసరం. 6వ అధ్యాయంలో తర్వాత మనం చదువుకునే ఒక సమస్య, ఆ సమస్యకు ఈ నెంబర్ అనేది ఒకటి మనకు మనసులో ఉంటే ఆ సమస్యను మీరు అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ నెంబర్ చెప్పాను మీకు. రైట్, ఇప్పుడు మనం 6వ అధ్యాయానికి వెళ్తున్నాం. 6వ అధ్యాయంలో 2వ మాట చదువుకుందాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో అన్నాడు. అనుదిన పరిచర్య, ఆ పదం చూడండి అక్కడ. అనుదిన పరిచర్య అంటే ఏమన్నారంటే ఇంకా డైలీ వరకు ఉన్నటువంటి యాక్టివిటీ, డైలీ వరకు ఉన్నటువంటి వర్క్ ఏంటి? వాక్యము, భోజనం. ఇందాక చెప్పాను చూసారా, మన సెమినార్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? వాక్యం, భోజనం, వాక్యం, భోజనం. ఇవి రెండు. ఈ రెండిట్లో ఏది ముఖ్యం అని అన్నారు అనుకోండి, రెండు ముఖ్యమే. ఈ రెండిట్లో ఏది ముఖ్యం అని అంటే ఏం చెప్తారు? భోజనం ముఖ్యం అంటారా? లేదు, వాక్యం ముఖ్యమే, వాక్యంతో పాటు భోజనం ముఖ్యమే. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, ఇవి రెండు కూడా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఇన్ని వేల మంది ఉన్నారు కదా సంఘంలో. ఇన్ని వేల మంది సంఘంలో ఉన్నప్పుడు అక్కడ ఎవరున్నారు, ఏంటి సమస్య అని తర్వాత చదువుతున్నప్పుడు, అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగ సాగిరి అని చదువుకుంటున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ హెబ్రీ, గ్రీకు అనేటువంటి రెండు మాటలు కనబడ్డాయి. అవి ఏంటంటే భాషలు. వాస్తవానికి 100%. ఎందుకంటే మనం పాత నిబంధన అంతా ఏ భాషలో రాయబడిందని చదువుకుంటాం మనం? హెబ్రీ భాషలో రాయబడింది, ఆదిమ హెబ్రూ భాషలో అంటాం. కొత్త నిబంధన అంతా ఏ భాషలో రాయబడిందని చదువుకుంటాం మనం? బైబిల్లో గ్రీకు భాషలో రాయబడిందని చదువుకుంటాం. అయితే ఇక్కడ ఏంటంటే, యెరూషలేము సంఘంలో ఈ రెండు భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏ భాషలు? హెబ్రూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, గ్రీకు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ భాషల బట్టి సమస్య రాలేదు. ఇక్కడ సమస్యకు భాష కాదు ముఖ్యం, మనుషులు, వాళ్ళ ఆలోచన. మీకు అర్థమైందా? భాష కాదు సమస్య అక్కడ. ఇప్పుడు భాష కోసం కొట్టుకుంటున్న అది వేరే విషయం. ఇక్కడ ఏంటంటే భాష కాదు ఇక్కడ సమస్య. ఇక్కడ ఈ హెబ్రూ భాష మాట్లాడే వాళ్ళంతా ఎవరు? గ్రీకు భాష మాట్లాడే వాళ్ళంతా ఎవరు అంటే, హెబ్రూ భాష మాట్లాడే వాళ్ళు యూదులే, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు కూడా యూదులే. ఫస్ట్ ఆ విషయంలో మీకు క్లారిటీ ఉండాలి. హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు యూదులే, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు యూదులే. ఈ హెబ్రూ భాష మాట్లాడే వాళ్ళేంటి, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ఏంటి, మరి ఎందుకు డిఫరెన్స్ వచ్చేసిందని అంటే,
ఈ హిబ్రూ భాష మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా లోకల్ పీపుల్. లోకల్ అంటే పాలస్తీనా ప్రాంతంలో నివసించే వాళ్ళు అనమాట. హిబ్రూ భాష మాట్లాడే వాళ్ళంతా కూడా ఎక్కడ వాళ్ళు స్థానిక సంఘస్థులు. యెరూషలేం పట్టణానికి పాలస్తీనాకు సంబంధించిన వారు హిబ్రూ భాష మాట్లాడు. ఎందుకంటే హిబ్రూ ఎక్కడండి ఎక్కువగా మాట్లాడతారంటే అక్కడే యెరూషలేంలోనే, ఎస్పెషల్లీ యూదయలోనే ఎక్కువగా మాట్లాడతారు హిబ్రూ భాష. అందుకే మీరు చూడండి, యూదయలో ఉన్న యెరూషలేములో ఉన్నటువంటి యూదులు పక్కనే ఉన్న గలిలయలో ఉన్న యూదులు అంటేనే అసహించుకుంటారు వాళ్ళు. అందుకే యేసుప్రభు గురించి మాట్లాడుతున్న పెద్ద చులకం చేసి మాట్లాడతారు. ఇతను గలిలయుడు కాడా, మాట్లాడుతున్న వీళ్ళంతా గలిలయులు కారా అని ఆ పదాలు చూడండి. అంటే వాళ్ళు గలిలయ ప్రాంతానికి చెందిన వాళ్ళు యూదులైనప్పటికీ కూడా వాళ్ళపైన వాళ్ళకున్న చిన్న చూపది. అంటే ధర్మశాస్త్రాన్ని బాగా తెలుసుకున్న వాళ్ళు మేమే యెరూషలేంలో ఉన్న వాళ్ళము. అలానే ధర్మశాస్త్రాన్ని కానీ, మోషేని కానీ, పండుగలు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆచరించేది మేమే అనేటువంటి ఒక రకమైన ఒక భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళు వీళ్ళంతా కూడా అనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ హిబ్రూ భాష ఈ గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ఎవరు అని అంటే వీళ్ళు కూడా యూదులు. చెదిరిపోయారు కదా, అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు కదా. కరువు సమయంలో కావచ్చు, యుద్ధాల సమయంలో కావచ్చు, అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు యూదులంతా కూడా భూమి మీద. ఇలా అనేక ప్రాంతాలకు చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా పస్కా పండుగ రోజు వచ్చారు. యేసు శిలువ మరణం రోజు వచ్చి ఆ రోజు నుంచి పెంతెకోస్తు పండుగ వరకు కూడా ఉండి పెంతెకోస్తు పండుగ చూసుకొని వెళ్ళిపోవాలి. కానీ ఈలోపు పెంతెకోస్తు పండుగ రోజు ఆ రోజు ఏం జరిగింది? సంఘం ఏర్పడిపోయింది. ఇప్పుడు వీళ్ళంతా కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఏమనుకొని వచ్చారు? వచ్చేటప్పుడు పస్కా పండుగ నుంచి పెంతెకోస్తు పండుగ వరకు 50 రోజులు కనుక, ఈ 50 రోజులకు మనకు ఎంతవరకు డబ్బులు అవసరం అవుతాయి, ఎంతవరకు మన ఖర్చులకు కావాలి అని ఆ 50 రోజులకు సరిపడి తెచ్చుకుంటారు. కానీ సడన్గా ఏమైపోయిందనంటే ఇప్పుడు క్రీస్తుని నమ్ముకోవలసి వచ్చేసింది. సంఘంలోకి వాళ్ళు చేరిపోయారు కనుక, అలానే ఇప్పుడు ఇక్కడ వదిలేసి మేము వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోయినా ఒక వాక్యం లేదు, సంఘం లేదు, సహవాసం లేదు కదా అని ప్రపంచవ్యాప్తం నుంచి వచ్చినటువంటి యూదులైన వాళ్ళంతా, ప్రభు నమ్మిన వాళ్ళంతా కూడా ఇప్పుడు యెరూషలేములోనే ఉండిపోయారు. ఇప్పుడు ఈ 6వ అధ్యాయం వచ్చేటప్పటికి సుమారు ఎంతకాలం అయి ఉండొచ్చు అంటే, పెంతెకోస్తు పండుగ రోజు నుంచి ఇక్కడ వరకు సుమారు ఒక 3 ఏండ్ల, 4 ఏండ్ల, 5 ఏండ్లు, 6 ఏండ్లు అయి ఉండొచ్చేమో. ఇప్పుడు మరి 5-6 సంవత్సరాలు వాళ్ళు తెచ్చుకుంది 50 రోజులు సరిపడా తెచ్చుకుంటారు. పోనీలేండి, ఇంకొక 10 రోజులు ఎక్స్ట్రా 2 నెలలకు సరిపోని తెచ్చుకున్నారండి. మరి 4-5 సంవత్సరాలుగా మీ భోజనం కానీ, మీ బట్టలు కానీ, మీ మంచి చెడులు కానీ ఎలా చూస్తారు? ఎవరు చూస్తారు మీకు? అంటే అప్పుడు ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే స్థానికంగా ఉన్నటువంటి యూదులు, లేదా స్థానికంగా ఉన్నటువంటి హెబ్రీయులైన క్రైస్తవులు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మిగతా క్రైస్తవులైన వారందరికీ గ్రీకు భాష మాట్లాడే మిగతా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి, ఆ రోజు గ్రీకు భాష అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఈరోజు ఇంగ్లీష్ అనేది మనకి అంతర్జాతీయ భాషగా ఎలా ఉందో, ఆ రోజు గ్రీకు భాష అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మాట్లాడే భాష గ్రీకు భాష, మర్చిపోకూడదు. కనుక ఆల్మోస్ట్ అందరూ యూదులందరూ కూడా వాళ్ళ స్వభాష హిబ్రూ మర్చిపోయి గ్రీకు అలవాటు చేసుకొని ఉన్నారు. అందుకే రాగానే ఈ ఏమంటారు డిఫరెన్సియేషన్ మనకు కనబడుతుంది. వీళ్ళంతా హిబ్రూ భాష మాట్లాడే లోకల్గా ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళంతా గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు. ఇప్పటికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి చక్క పరిచయం జరుగుతుంది. ఎంత బాగా చదువుకుంటామండి. 2వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ఏమని చదువుకున్నామంటే, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకున్నవన్నీ కూడా అమ్మారు అని చెప్పుకుంటాము. వాళ్ళు ఏక మనసు కలిగి ఉన్నారని, ఏక హృదయం కలిగి ఉన్నారని, ఏకాత్మ కలిగి ఉన్నారని, ఏక భావం కలిగి ఉన్నారని 2వ అధ్యాయం చదువుకున్నాం. 3వ అధ్యాయంలో చదువుకుంటాం, 4వ అధ్యాయంలో ప్రత్యేకించి చదువుకుంటాం ఆ మాట. 5వ అధ్యాయం కూడా బాగుంది. సరిగ్గా 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమైపోయిందనంటే, చిన్నగా సమస్యలు ఏమైపోతున్నాయనంటే బయటపడిపోతున్నాయి. ఇది లోపల ఆరంభమైంది. ఏదైనా కానీ మీరు చూడండి, సమస్య అనేది పెద్దగా అవడానికి ముందు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ముందు మనసులో చాలా చిన్నగా ప్రారంభం అవుతుంది. అది కూడా ఎక్కడ అంటే సనుగుతో స్టార్ట్ అవుతుంది. ఈ సనుగులతో స్టార్ట్ అయినవి సందేహాలుగా మారుతాయి. సందేహాలుగా మారిపోయినవి ఏమవుతుంటాయనంటే, అనేక మందితో అవి పంచుకోవటం వలన అనేక మందిని సందేహ కలిగిన వారుగా మార్చేస్తుంటాయి. అవి కాస్త దేనికి చర్చలకు దారితీస్తుంటాయి. అవి కాస్త ఏమైపోతుందంటే గ్రూపులకు దారితీస్తాయి. అది కాస్త ఏమైపోతుందనంటే సంఘం చీలిపోవటానికి కారణం అయిపోతుంది. అది ఎరిగిన అపోస్తలులు చాలా అలర్ట్ అయిపోయారు. వెంటనే ఇది ప్రారంభం. ఇంకోటి ఏంటంటే, సాతాను గాడు చేసే ఎత్తు ఏంటంటే, వాడు వేసే పని ఏంటంటే, సంఘాన్ని ముందు
బయట నుంచి దెబ్బ తీయాలని చూశాడు. 2వ అధ్యాయంలో బయట నుంచి దెబ్బ కొట్టాడు. వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా మాట్లాడుతుంటే అటువైపు నుంచి వచ్చే టాక్ ఏంటో తెలుసా? క్రొత్త మద్యంతో నిండి మాట్లాడుతున్నారు అని బయట నుంచి వచ్చింది టాక్ అది. అంతే కదా, వాళ్ళు అదే కదా అన్నారు, ఇది ఏం లేదులే తాగేసి అది కూడా కొత్త మద్యంతో ఏదో నిండిపోయి మాట్లాడుతున్నారు అంటే బయట నుంచి వచ్చినటువంటి మాట అది. కానీ వెంటనే పేతురు గారు దానికి వివరణ ఇచ్చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక 3వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి చూసాం కదా, 3-4 అధ్యాయాలకు వెళ్ళేటప్పటికి మరలా బయట నుంచి సమస్య తీసుకొచ్చాడు. 2వ సమస్య వాడు సాతానుగాడు. ఏంటి? సద్దుకెళ్ళి లేపాడు, పరిశీలన లేపాడు, వారిని పేతురు యోహాన్ని బెదిరించేసి ప్రయత్నం చేశాడు. అంటే వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు అని శ్రమ కలగజేసే ప్రయత్నం చేశాడు. అక్కడ వర్కౌట్ అవ్వలేదు. మొదటగా బయట నుంచి తీసుకొచ్చాడు. కొత్త మద్యంతో నిండుకున్న వాళ్ళు ఇదంతా కూడా పరిశుద్ధాత్మ కాదు, ఏం కాదు అని నమ్మించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు వాడు సాతాను. కానీ వర్కౌట్ కాకపోయేసరికి ఇంకో ప్రయత్నం చేశాడు. ఏంటంటే ఇంకో ప్రయత్నం ఏంటంటే అధికారులు పట్టుకున్నాడు. పట్టుకొని వారి చేత బెదిరింపులకు దిగాడు. ఎప్పుడైతే వాళ్ళు బెదిరింపులకు దిగేశాడో నో ప్రాబ్లం, ఇక లాభం లేదనుకున్నాడు. కానీ పేతురు యోహాన్ల ధైర్యం చూసిన తర్వాత వాడి ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఇక మరలా ఆలోచించాడు, ఎలా దెబ్బ కొట్టాలి ఈ సంఘాన్ని అని చూసినప్పుడు నెక్స్ట్ వాడు చేసిన ప్రయత్నం ఏంటంటే సంఘం లోపల సమస్య సృష్టిస్తాను అన్నాడు. సరిగ్గా వాళ్ళకి దొరికిన వాళ్ళు ఎవరంటే అననీయ సప్పీరాలు దొరికారు. లోపల దెబ్బ కొట్టడం అది చాలా ప్రమాదం అండి. ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చేటువంటి సమస్య కంటే సంఘం లోపల సమస్య సంఘాన్ని బాగా డ్యామేజ్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. బయట నుంచి వచ్చేటువంటి సమస్యలు సంఘాన్ని పెద్దగా ఏమీ చేయలేవు. ఎందుకంటే బయట నుంచి ఎలాంటి సమస్య వచ్చినా కానీ సంఘాలు ఎదుర్కొన్నాయి. ఆ రోజు ఏ సమస్యలు ఎదుర్కోలేకపోయాయి అని అంటే ఇంటర్నల్ సమస్యల వల్ల సంఘాలు ముక్కలైపోయాయి మొదటి శతాబ్దంలో కూడా. అందుకే సాతాను బయట నుంచి చూస్తాడు. బయట నుంచి చూసినప్పుడు అది వాడికి వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ వాటి చేసేది ఏంటంటే లోపల పెడతాడు. అన్నయ్య సప్పిరాలని ఎంచుకున్నాడు. అక్కడ ఎప్పుడైతే అన్నయ్య సప్పిరాలు అలా వాడికి లోనైపోయారో వెంటనే వాళ్ళు దేవుడు ఉగ్రతకు వాళ్ళు బలైపోయారు. అందరికీ భయం కలిగింది సంఘానికి. ఎంత సంఘం అంతా మళ్ళీ అంటే సెటరేట్ అయిపోయి అంతా సర్దుకుపోయారట. అక్కడ రాయబడ్డ మాట సర్దుకుపోయారు అందరూ కూడా. బాగుందనుకుంటున్న సమయంలో మరలా దెబ్బ కొట్టాలి అనుకున్నాడు సాతాను. ఈసారి ఎలా దెబ్బ కొడదామని చూస్తున్నప్పుడు ఇవే లోకలోకలు అంటారు చూసారా, సనుగులు అంటారు చూసారా, ఆ టైప్ అన్నమాట. ఇంతకు ఏ విషయంలో అని అంటే భోజనం విషయంలో, అనుదిన పరిచర్య అని చెప్పాను కదా. వాళ్ళకు ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇంకా వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. నాకు ఏమనిపించిందనంటే గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు సనగాల్సిన అవసరం లేదనిపించింది నాకు. నా అభిప్రాయం చెప్తున్నా, మీరు కూడా ఆలోచించండి నిజమో కాదు. వాళ్ళు సనగవలసిన అంత అవసరం లేదు అనిపించింది నాకు భోజనం విషయంలో. కారణం ఏంటంటే వీళ్ళంతా నాలుగు ఎక్కడి నుంచో వచ్చారు కదా, వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచో వచ్చినటువంటి మీకోసం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళకున్న ఇండ్లు భూములన్నీ అమ్మి తీసుకొచ్చి మీకు పరిచర్య చేస్తున్నారు. దీనికి వారి మీద మీరు సనగట ఎంతవరకు సమంజసం? అప్పుడప్పుడు మనం భోజనాలు ఫ్రీగా పెడతాం. ఫ్రీగా పెట్టేప్పుడు పోనీలండి ఏదో పెట్టారు కదండి, ఏదో ఆకలి, అంతేగాని ఏమన్నా ఇందులో ఉప్పు ఎక్కువైపోయిందండి, కారం ఎక్కువైపోయిందండి, భోజనాలు ఏం బాగోలేదండి అని అన్నారు అనుకోండి, ఎలా అనిపించిందండి? ఇప్పుడు మీకు పెట్టింది ఫ్రీగా పెట్టాం, ఉచితంగా పెడుతున్నారు, మీ దగ్గర ఏం ఆశించకుండా పెడుతున్నారు. అంటప్పుడు ఏదో ఆ సమయానికి ఆకలి తీర్చుకోవడానికి ఏదో 2 ముద్దలు తినేసి వెళ్ళి కూర్చుని వాక్యం విందాం, ఇలా ఉండాలి. వీళ్ళు ఏంటంటే మనమే అది కొంచెం భరించలేకపోతే కొన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు వీళ్ళు. ఎబ్రీలు వాళ్ళకు ఉన్నటువంటి లోకల్గా ఉన్న పీపుల్ వాళ్ళకున్న చరస్థిరాస్తులు అన్నీ అమ్మి తీసుకొని వచ్చి అందరికీ వాళ్ళు సేవ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒకవేళ జరుగుండొచ్చు, ఒక చూసో చూడకునో తెలుసు తెలియకునో, దానికి లోపల సనుక్కోవటం అనేది అవసరమా? అది సనుక్కోవటం అనేది అది చాలా ప్రమాదం, అది మంచిది కాదు అని చరిత్రలో చాలా విషయాలు మనకు జ్ఞాపకం చేస్తుంటాయి కదా. ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు కొరింథీ పత్రికలు చెప్తాడు. సంఖ్యాకాండంలో 11లోను 12లోను మనం చదువుకుంటాం. వారు సనిగారు భోజన విషయంలో, నీళ్ళ విషయంలో కాదు ఇటు మాంసం విషయంలో కూడా సనిగారట వాళ్ళు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మీరు వారి వల్ల మీరు సనగకండి, సనిగి సంహారకుని చేత వాళ్ళు చంపబడ్డారు అంటాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నప్పుడు కూడా అక్కడ కూడా ఏమంటారో తెలుసా అండి? మీరు సనుగులు సంశయములు మాని, సనుగులు ఉండాల్సిన పని లేదు, ఏదైనా ఉంటే మాట్లాడుకుంటే అయిపోతుంది, సనుక్కోవాల్సిన పని ఏముంది? ఇది ఇక్కడ ప్రారంభమైంది. ఇక్కడ అంటే సంఘాన్ని బీటలు మార్చాలి, సంఘాన్ని ఏమంటారు అంటే దెబ్బతీయాలి. సాతాను గడు ఎత్తుగడ వాడు. సాతాను ఎంత సిగ్గులేని వాడంటే వాడు
వాడు ఎన్నిసార్లు వాడు ఫెయిల్ అయిపోతున్నా మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడి నుంచి ఇది కూడా నేర్చుకోవాలి. అంటే సంఘాన్ని చూసారా, బయటికి దెబ్బ కొట్టాడు, ఫెయిల్ అయిపోయింది, సక్సెస్ అవ్వలేదు, మానేశాడా? లేదు, రెండో ప్రయత్నం. అది ఫెయిల్ అయిపోయింది, ఆపేశాడా? మూడో ప్రయత్నం. మళ్ళీ అయిపోయిందా? నాలుగో ప్రయత్నం. ఇలా బయట నుంచి చేసే ప్రతి ప్రయత్నం ఫెయిల్ అయిపోతున్నా కానీ మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. పోనీ లోపల నుంచి చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, అక్కడ ఫెయిల్ అయిపోతున్నాడు, అయినా కానీ వదిలిపెట్టట్లేదు అని అంటే వాడు మొత్తానికైతే చాలా గట్టిగా ఉన్నాడండి. ఏంటంటే ఎలానైనా సంఘాన్ని ఏం చేయాలి? పాడు చేయాలి. సంఘాన్ని ఎలానైనా సమాధి చేసేయాలి. వాడంత పట్టుదలతో ఉన్నాడు సంఘాన్ని పాడు చేసే విషయంలో. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ చేస్తూనే ఉన్నాడు, మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. అటువంటిప్పుడు నిజంగా మనకి ఎలా ఉండాలి సంఘం విషయంలో? ఓకే, రైట్. ఇది ఇక్కడ జరుగుతున్న విషయం అండి. అయితే ఇక్కడ గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసారి ఎవరి మీద చూపిస్తున్నారంటే విధవరాండ్ర మీద చిన్న చూపు అన్నాడు. చూసారా, విధవరాండ్ర అంటే యాక్చువల్గానండి ఆ రోజు విధవరాండ్రగా భర్తలు పోగొట్టుకున్న ఏమంటే స్త్రీలు కదా. సహజంగా భర్త అంటే ఏంటంటే ఇంటికి యజమాని, పోషకుడు, సంరక్షకుడు అనే పదాలు ఉంటాయి. ఇప్పుడు ఏమంటారు, కుటుంబానికి యజమానిగా పోషించే వ్యక్తి లేకపోతే కుటుంబ భారం అయిపోతుంది, చాలా కష్టమైపోతుంటుంది కదండి భార్యకు, అవి విధవరాలకు. పోనీ అప్పటికే భర్త చచ్చిపోయాడు, భర్త లేడనేటువంటి బాధే చాలా ఎక్కువ. అలాంటి సమయంలో అందుకే మీరు చూడండి, సంఘం వారి అక్కర కొలది పంచిపెట్టారు అని 2వ అధ్యాయం 4వ అధ్యాయం చదువుకుంటాం. మీరు చూసారా, 2:4లో వారి అక్కర కొలది పంచిపెట్టారు. అంటే ఈ పంచిపెట్టే విషయంలో కూడా ముందుగా ఎవరికి అవసరం? ఒకవేళ ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉన్నారా? నో ప్రాబ్లం. కానీ పని చేసుకోలేని పరిస్థితిలో, భర్త లేని పరిస్థితిలో, యజమాని లేని పరిస్థితిలో ఎవరున్నారు? ముందు వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వండి. సంఘం వారు చేసిన కార్యక్రమాలు, వారికి ఉన్నవన్నీ అమ్మి తీసుకొచ్చి పెట్టినప్పుడు చేసినవి అవి. ఇక్కడికి వచ్చేటప్పటికి మరి చిన్న చూపు అనేటప్పటికి ఏంటంటే భోజన విషయాలు. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన, విధవరాండ్ర గురించి. ఇప్పుడు ఎక్కడైనా కానీ భోజనాల దగ్గర కావచ్చు, లేకపోతే ఇంకే విషయంలో అయినా కానివ్వండి, మర్యాదల విషయంలో పెద్దగా పురుషులు అవన్నీ పెద్దగా ఏం పట్టించుకోరు అనేది నా అభిప్రాయం, నా ఒపీనియన్. కానీ స్త్రీలకు మాత్రం చిన్న చిన్న విషయాల దగ్గర ఎక్కడైనా కానీ ఇబ్బంది కలిగిందని అంటే ఇంకా అక్కడ ఒక పెద్ద మూడో ప్రపంచం యుద్ధం అనేది, యుద్ధ వాతావరణం జరుగుతుందండి. మీకు చిన్న చిన్న విషయాల దగ్గరనే, పెళ్ళిళ్ళ దగ్గర కూడా మీరు చూడండి. ఎస్పెషల్లీ ఏవో ఏంటండి పెళ్ళికి ఏంటండి గొడవ అంటే, ఏం లేదండి, ఏదో చిన్నదో ఏదో ఒక్కపొడట తీసుకురాలేదటండి. ఏంటి పెళ్ళికి ఒక్కపొడి ముఖ్యమా? పెడుతుంటారు చూసారండి, ఆ అమ్మాయిని చేసి పంపించేటప్పుడు ఏవో ఒక్కపొడి పట్టలేదని, ప్రదానం చేసేటప్పుడు ఒక్కపొడి లేదని, ఆ తర్వాత వచ్చేసి ఏదో ఒక బ్లౌజ్ లేదని, బ్లౌజ్ ముక్క అండి అది ఏదో, తర్వాత వచ్చేసి ఇంకా ఏదో తమలపాకులు ఏమట చూడండి. ఈ తమలపాకులు, ఈ ఒక్కలు, ఈ పోకలు, ఇవన్నీ అవసరం అంటారా? అవి లేకపోతే పెళ్లి జరగదా? పోనీ అవన్నీ కంపల్సరా, మ్యాండేటరీ అవన్నీ కూడా? ఏం కాదే, కానీ పట్టింపులు ఉంటాయి అక్కడ. మేమేంటో చూపించాలి ఇక్కడ, అంతే అంతే. మా మర్యాదలకు అలాంటివి ఏమి అడ్డు రాకూడదు, ఎక్కువ ఉంటాయండి బాగా. ఇక భోజనాల దగ్గరకు వచ్చేసరికి చెప్పాల్సిన పని లేదు, ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. సంథింగ్ మొత్తానికి ఇక్కడ కూడా ఏంటంటే విధవరాండ్రను చిన్న చూపు చూచారని లోపల బర్న్ అవుతుంది అనమాట. లోపల చాలా వేడికిపోతున్నారు వాళ్ళంతా కూడా. మొత్తానికనండి ఎవరు తీసుకెళ్లారో ఏంటో కానీ అపోస్తుల దగ్గరికి ఈ విషయం మొత్తానికైతే వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళిందో మనకు తెలియదు, ఇక్కడ చెప్పలేదు గ్రంథకర్త. మొత్తానికి ఈ విషయం అపోస్తుల దగ్గరికి వెళ్ళిందట, పెద్దల దగ్గరికి వెళ్ళింది. అమ్మ బాబో ఇంకేమైనా ఉందా, ఇంకా ఈ విషయం కానీ ఇంత జరుగుతుందని అంటే, ఇంక ఇది కొన్ని వేల మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కొన్ని వేల మంది ఉన్నప్పుడు అందరినీ సాటిస్ఫై చేయడం కూడా కష్టమే కదండి. ఇప్పుడు 100 మంది ఉన్నప్పుడు అండి చక్కగా అన్ని మనం చూసుకోగలమండి. 200 మంది ఉన్నప్పుడు కొంచెం కష్టమైపోద్ది. 1000 మంది ఇంకా కష్టం. మీ ఇంట్లో మీరు కార్యక్రమాలు చేసిన వాళ్ళే కదా, అందరినీ సాటిస్ఫై చేయగలం, అందరినీ సంతృప్తి పరచగలమనో అసలు మన వల్ల అవ్వదు. అలాంటిది 20 నుంచి 30 వేల మంది, ఆ నెంబర్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, ఇందుకోసమే అనమాట. 20 నుంచి 30 వేల మందిగా ఉన్నటువంటి ఆ సంఘంలో అందరికీ 3 పూటల భోజనం పెట్టాలి అని అంటే, ఆ భోజనం పెట్టే విషయంలో 1-2 సార్లు ఏవో జరుగుతుంటాయి. కానీ వాటిని మనసులో పెట్టుకొని వాటిని చాలా పెద్దగా భూతత్వంలో చూసేసి లోపల సనుగుతూ అనేటువంటి ఈ సమస్య అన్నది ఏదైతే ఉందో, దీన్ని వెంటనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే బాగోదు అని వెంటనే ఈ విషయం మొత్తానికి వాళ్ళే చెప్పారా, లేకపోతే ఎవరి ద్వారా వెళ్ళిందో, అపోస్తుల దగ్గరికి అయితే వెళ్ళింది. వెళ్ళగానే ఇమీడియట్గా అపోస్తులు అంతా కూడా ఏం చేశారో చూద్దాం తర్వాత మాటలో. అప్పుడు 12 అపోస్తుల అమ్మాయి మొత్తానికైతే ఏమంటే ఆ పెద్దల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు 12 మంది అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం అని ఆహారం పంచిపెట్టు యుక్తము కాదు. అంటే మేము చేయగలిగిన పని ఏంటంటే, మేము బాగా చేయగలిగిన పని ఏంటంటే వాక్యం చెప్పటం. మేము బాగా చేయగలిగిన పని వాక్యం చెప్పటం. మేము
కనుక ఇప్పటి వరకు వాస్తవానికి భోజనం పంచిపెట్టే కార్యక్రమం కూడా మా ఆధ్వర్యంలో జరిగింది. అంటే ఆధ్వర్యంలో జరిగిందనంటే పేతురు గారు కానీ యాకోబు గారు కానీ ఏదో కిరాణా సామాన్ కోసం బయటికి వెళ్ళారు, వాళ్ళు కొనుక్కొచ్చారు, వాళ్ళు కూరగాయలు తీసుకొచ్చారు, కట్ చేశారని కాదు. కంప్లీట్గా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది ఇప్పటి వరకు. మిగతా వాళ్ళందరినీ పెట్టుకున్నారు, కానీ కంప్లీట్గా హెడ్గా వాళ్ళే ఉన్నారు. ఒకవైపు భోజన కార్యక్రమాలను చూస్తూ మరొక వైపు వచ్చేసేమో వాక్యాన్ని చెప్పేటువంటి కార్యక్రమం అనమాట. ఇంకా లాభం లేదు, మనం ఇంతగా ఉండి చేస్తే మనం అటు ఇటు రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాము, కింద నుంచి సమస్యలు వస్తున్నాయని మనకు తెలిసిపోయింది. ఇది సంఘానికి చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. కాబట్టి ఇమీడియట్గా ఇక భోజన కార్యక్రమం అనేది మనం ముట్టుకోకూడదు, మనం కేవలం వాక్యం మాత్రమే చెప్దాం. ఎందుకంటే నిజంగానండి వాక్యం చెప్పేవాడిని వాక్యమే చెప్పనివ్వాలి. భోజనం వండే వాళ్ళను వాళ్ళకి ఆ పని చెప్పాలి, కడిగే వాళ్ళకి ఆ పని చెప్పాలి. ఎవరు ఏ పని చేయటంలో సమర్థులో తెలుసుకొని ఆ పని అప్పచెప్పటం వలన ఆ పని వాళ్ళు బాగా చేయగలరు. మొత్తంగా దేవుని కార్యక్రమానికి చాలా మహిమకరంగా ఉంటుంది. అది మన సామర్థ్యం. అందుకే చాలా మాటలు ఉంటాయిలేండి. బైబిల్ చదువుతున్నప్పుడు యేసు ప్రభు కావచ్చు, చెప్పిన ఉపమానాలలో కానివ్వండి, పౌలు గారు రాసిన పత్రికల్లో కానివ్వండి, వారి సామర్థ్యం చొప్పున అని అంటాడు. అంటే వాళ్ళు ఎందులో సమర్థులు, వారికి ఎందులో సామర్థ్యం ఉంది, వాళ్ళు ఎందులో సమర్థులో, ఎందులో వాళ్ళకి సామర్థ్యం ఉందో అందులోనే పని పెట్టండి. అప్పుడు ఆ పనిని చాలా బాగా చేస్తారు. ఇది సంఘంలో నాయకులకు ఉండవలసినటువంటి నాయకత్వ లక్షణాలలో ఒకటన్నమాట. అది ఇక్కడ వీళ్ళు అపోస్తలు మంచి నాయకత్వాన్ని చూపిస్తున్నారు. వాళ్ళు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, అమ్మో ఇంకా మేము దేవుని వాక్యం బోధించడం మానేసి ఆహారం పంచిపెట్టే యుక్తం కాదు, కాబట్టి సహోదరులారా మీరు ఒక పని చేయండి, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో మీరు ఏర్పాటు చేసుకోండి, మేము వారిని ఈ పనికి నియమింతుము అని మాట్లాడుతున్నాడు. నిజంగా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేశాడు. ఏంటంటే సంఘాన్ని మొత్తానికి పని చెప్పాలి. సంఘానికి పని లేకపోతే కూడా ఈ సనుగులు, ఈ గొనుగులు, ఏమంటారంటే ఈ పనికిమాల ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. పని లేకపోయినప్పుడు, పని ఉన్నప్పుడు పని మీద దృష్టి పెడతాం, అంతే కదండి. ఇప్పుడు పని ఉంటే పని మీద దృష్టి పెడతాము, మనకు సమయం ఉండదు. పని లేనప్పుడు ఏమైపోతుంటాయనంటే ఇవన్నీ అనవసరమైన విషయాలు ముందు పెట్టుకొని వీటి మీద ఏంటంటే, ఇప్పుడు మీటింగ్స్ ఉన్నాయనుకోండి, మేము మీటింగ్స్ మీద దృష్టి పెడతాం, అక్కడ ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, ఏం చెప్పాలి, దీని మీద ఉంటుందండి. మీటింగ్ లేదనుకోండి, ఇప్పుడు వెంటనే ఏంటంటే యూట్యూబ్ని చూసుకుంటూ యూట్యూబ్లో ఎవరెవరికి ఏమైనా కౌంటర్ పెడుతున్నా చూసుకుని నేను కూడా కౌంటర్ పెడితే బాగుంటుంది కదా, నా పనిలో ఉంటాను నేను. ఇప్పుడు నాకు ఖాళీ లేదు, రోజుకు చోటుకి వెళ్ళాలి, ఈ ప్రయాణాలు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ చెప్పేదాని గురించి ఆలోచించాలి. వాళ్ళేమో లక్షల రూపాయలు పెట్టుకొని మీటింగ్ పెడుతుంటారు. కానీ వాళ్ళకి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి న్యాయం చేయాలి, అక్కడికి వచ్చే వాళ్ళకు వాక్యం తృప్తిగా చెప్పాలి. అది నాకున్న పని. అది ఇప్పుడు లేదనుకోండి ఏం చేస్తుంటారు, ఇంకా ఈ పని అనమాట. సేమ్ సంఘానికి కూడా ఎప్పుడు కూడా ఏంటంటే ఒక పని ఉండాలి. పని లేకపోవటం వల్ల ఏంటంటే అనవసరమైన విషయాలన్నీ ముందు పెట్టుకొని వాటి మీద వీళ్ళు ఏమైనా డిబేట్లు చేసుకుంటూ ఉంటారనమాట. అవి కూడా లాస్ట్లోకి వెళ్ళేటప్పుడు ఆ డిబేట్ల గురించి కూడా చెప్తాడు. ఇది 6వ అధ్యాయం చివరికి వెళ్ళేసరికి. ఇలా జరుగుతున్నప్పుడు ఏమన్నాడు, ఎన్నో వచనము, 3వ వచనం, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతో మంచి పేరు, అంటే ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న 7 మనుషులను మీలో ఏర్పాటు చేసుకోండి అని చెప్పాడండి. 7 మనుషులు, వాళ్ళకు ఉండవలసినటువంటి ఎవరిని పడితే వాళ్ళు ఏర్పాటు చేసుకోకూడదు. వాళ్ళు ఆత్మతో జ్ఞానంతో అంటే ఆత్మతో నింపబట్టం అంటే ఏంటి, ఆల్రెడీ 2వ అధ్యాయంలో బాప్తిసం పొందారు కదా వీళ్ళు. 2వ అధ్యాయంలో బాప్తిసం పొందారు కదండి వీళ్ళంతా కూడా. 3000 మందిలో ఉన్నవారు. ఆ తర్వాత బాప్తిసం పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళే. అంటే పరిశుద్ధాత్మని యొక్క స్వాధీనములో ఉండి, ఆత్మ స్వాధీనంలో ఉండటం అంటే అర్థం ఏంటి, మరలా నిండుకోవటం అనే మాటకి అర్థం ఏంటి, ఆత్మతో నిండుకోవటం అంటే దాని అర్థం ఏంటి, ఆత్మ స్వాధీనంలో ఉండటం. పరిశుద్ధాత్మను స్వాధీనంలో ఉండటం అనే మాటకి అర్థం ఏంటంటే, ఆత్మతో నిండుకున్న వాడిలో కొన్ని ఫలాలు ఉంటాయి. ఆత్మతో నింపబడ్డాడు ఇతను ఆత్మపూర్ణుడు అని ఎలా చెప్తాము అంటే ఫలాలు. ఏంటి ఆ ఫలాలు? అవి ఆత్మ ఫలాలు అని మనం చదువుకోవచ్చు. ప్రేమ, సంతోషం, సమాధానం అని. అంటే ఆత్మతో నిండుకున్నవాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఇన్ని చక్కటి 9 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఆ 9 లక్షణాలు కలిగిన వ్యక్తి ఆటోమేటిక్గా సంఘంలో అందరి చేత ఎలా ఉంటాడు, మంచి పేరు పొందుకున్నవాడు ఉంటాడు. ఇంకోటి పరిచర్య చేసేవాడు అంటే అది చాలా ఓపిక కలిగిన వాడే ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు పరిచర్య చేసే వాళ్ళకి ఏముండాలి, చాలా ఓపిక ఉండాలి. అందరికీ ఉండదు. పనిచేసేవాడు అంటేనే అందరి ముందు చీపురు పట్టుకొని ఊడవాలని అంటే అది ఎంత ఓపిక ఉండాలండి, అది అంతే కదా. అందరి ముందు వెళ్ళి బాత్రూంలో కడగాలంటే అది ఎంత ఓపిక ఉండాలి, అది అందరికీ సాధ్యం అవుతుంది, అది కాదు కదా. అందరి ముందు గిన్నెలు కడగాలి అని అంటే అది ఎంత ఓపిక ఉండాలి, అది. కనుక పరిచర్య చేసేవాడు ఏంటంటే ఎలా ఉంటాడు అని అంటే
ఓపిక కలిగి ఉంటాడు, సాత్వికం కలిగి ఉంటాడు. కనుక అలాంటి వారు మీలో ఎవరైతే ఉన్నారో 7గురిని మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పాడు. కేవలం ఆత్మతో జ్ఞానంతోనే కాకుండా విశ్వాసముతోనూ చెప్తాడు తర్వాత మాటలో. ఎక్కడ చెప్తాడు ఆ మాట అంటే విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోను 5వ వచనంలో చెప్తాడు. విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి 7గురిని ఏర్పాటు చేసుకోమనగానే, అయితే మేమైతే ఏం చేస్తామంటే ఇక ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును మేము ఎడతెగక ఉంటాము. అది అపోస్తలుగా మా పరిచర్య ఏంటంటే మా పని ఏంటంటే చక్కగా మేము వాక్యం చెప్తాము, వాక్యం నేర్చుకుంటాము, వాక్యం చెప్తాము, ప్రార్థన చేసుకుంటాం. ఇది మా పని. అప్పుడప్పుడు నేను అదే చెప్తుంటాను, నాకు ఏ పని కూడా నా దగ్గర రానివ్వకండి, నాకు చక్కగా నన్ను అలా వదిలేస్తే చక్కగా వాక్యం చదువుకుంటాను, సిద్ధపడతాను, వచ్చే వాళ్ళకి మంచి వాక్యం చెప్పడానికి మీరంతా కూడా నాకు సహకరించిన వాళ్ళు అవుతారు. అప్పుడు మీరు ఏం చేయండి, ఏవే పనులు అయితే ఉన్నాయో వచ్చిన వాళ్ళకు చేయాల్సిన పనులు, ఆ పనులను మీరు డివైడ్ చేసుకోండి, మీరు పంచుకోండి. మీరు ఎంత బాగుంటుంది అంటే కంప్లీట్గా ఒక కార్యక్రమం ఉందంటే, ఒక సంఘం ఉందంటే సంఘానికి ఏమేమి పనులు ఉంటాయో, ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ మీకు మీరుగా పంచుకొని మీరు చేస్తున్నప్పుడు కంప్లీట్గా సేవకుడి మీద చాలా భారం తగ్గిపోద్ది. కానీ కొన్ని సంఘాలలో పరిస్థితి ఏంటంటే సేవకుడే కుర్చీలు వేసుకోవాలి, సేవకుడే లైట్లు పెట్టుకోవాలి, సేవకుడే సౌండ్ పెట్టుకోవాలి, సేవకుడే ఆఖరికి వాటర్ బాటిల్ ఆయనే తెచ్చుకోవాలి, సేవకుడే అన్నీ చూసుకోవాలి. పాపం ఆఖరికి వాక్యం కూడా ఆయనే చెప్పాలి. మరి సంఘం ఏం చేస్తే వచ్చి పడుకుంటుంది. అది సంఘం అన్నమాట. అది చాలా కష్టం, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సేవకుడికి. అంటే కంప్లీట్గా ఇక్కడ పేతురుగా ఏమంటారు, ఇక్కడ వీళ్ళ మాటలు చూసి చదువుతున్నప్పుడు వారు మేము ప్రార్థన చేయటం ఎందును వాక్య పరిచయం ఎందును ఎడతెగకుంటాము అని చెప్పి మాట్లాడే 4లో 5 చూడగానే ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనదని, అమ్మయ్య వాళ్ళందరికీ చాలా ఇష్టమైందటండి. ఎవరికి? కొన్ని వేల మంది ఒప్పుకున్నారట, ఒప్పించేశారు. సరే ఎంత చెప్పినా ఒక 10 మంది 20 మంది ఒప్పుకోరు. మనకు వాళ్ళ గురించి అంటే ఎప్పుడు కూడా అన్ని విషయాలు అందరూ ఒప్పుకుంటారనేది ఏమీ లేదు, మెజారిటీ అంతే కదండి. ఎక్కువ మంది, కొంతమంది ఉంటారు అలా ఎందుకు చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయొచ్చు కదా అని అంటారు. మనం ఏం బాగు చేయలేము వాళ్ళని. అలా కాదు, 2 3 10 మంది ఉంటారు, 100 మందిలో 2 3 అలా వ్యతిరేకించినంత మాత్రాన దాన్ని మనం తీసుకోవాలి అనేటువంటి ఆలోచన అవసరం లేదు. ఇక్కడ కూడా 20,000 మంది వచ్చిన 30,000 మంది ఉన్న సంఘంలో అందరూ ఒప్పుకున్నారా అనేటువంటిది మనం చెప్పలేము. కానీ మ్యాక్సిమం ఒప్పుకుంటారు. మన దగ్గర కూడా మ్యాక్సిమం చూసుకోవాలి తప్ప ఒకరు ఇలా అన్నారు కదా అని ఒకరి కోసం మిగతా వాళ్ళందరినీ మనం ఇబ్బంది పెట్టడం కానీ, ఆ కార్యక్రమాన్ని మనం పాడు చేసుకోవటం కానీ అది ఏం మాత్రం కూడా సబబు కాదు. అది నాయకుడిగా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ముందు పెట్టుకుని ఆలోచించుకోవాలి. అది ఈ సందర్భంలో మనకు అర్థమయ్యేటువంటి విషయం. అది తర్వాత మాట చదువుతున్నప్పుడు అప్పుడు 5వ వచనంలో ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పరమెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి. వారిని అపోస్తల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచేశారు. మొత్తానికి వీళ్ళు 7గురు సెలెక్ట్ చేసుకున్నారంటే సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఎన్ని రోజులు పట్టిందో మనకు తెలియదు. వేల మంది ఉన్నారు. అర్హతలు చెప్పాడు, అపోస్తలు అర్హతలు మాత్రమే చెప్పారు. వీళ్ళెవరు సజెస్ట్ చేయలేదు. ఫర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పలానా వాళ్ళని అపోస్తలు సెలెక్ట్ చేయలేదు. మీరు సెలెక్ట్ చేసుకునే వారికి ఉండవలసిన అర్హతలు ఇవని చెప్పారు. ఆ అర్హతలు ఎవరికి ఉన్నాయో సంఘం అంతా ఆలోచించింది. అప్పుడు ఆ అర్హత కలిగిన 7గురిని తీసుకుని వెళ్ళి వాళ్ళ ముందు పెట్టేసింది. ఎంత పని వాళ్ళకు తేలికైపోయింది చూసారు అపోస్తలులకు. ఎందుకంటే మొత్తానికైతే సంఘం అంతా కూడా ఇప్పుడు ఎవరిని అనేటువంటి ఆ వెతుకులాటలో మొత్తానికైతే ఆ పనిలో వాళ్ళు చాలా బిజీ అయిపోయారు. ఒకటి సంఘం పనిలో ఉంది, వీళ్ళు కూడా పని చాలా తేలిక చేసుకుంటున్నారు. ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. మొత్తానికి 7గురు. అందులో మొదటి 2 చూడండి, అక్కడ స్టెఫెను, ఫిలిప్. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ముందు స్టెఫెన్ పేరు పెట్టాడు, ఎందుకు తర్వాత ఫిలిప్ పేరు పెట్టాడు లూకా గారు, అది కూడా ఆలోచించాలి. అక్కడ మన బర్నబా గారి పేరు ఎందుకు చెప్పాడు, మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేదు అని చెప్పాను సమాధానం. అలానే ఇక్కడ స్టెఫెన్ పేరు ఎందుకు ముందు పెట్టాడు, ఫిలిప్ పేరు నెక్స్ట్ రెండోదిగా ఎందుకు పెట్టాడు, మిగతా 5గురు పేర్లు ఎందుకు వెనకాల పెట్టాడు, వీళ్ళిద్దరి పేర్లు వెనకాల పెట్టవచ్చు కదా, వెనక పెట్టిన పేర్లు ముందు పెట్టవచ్చు కదా అనేటు తలతిక్క ప్రశ్నలు మనకు వస్తాయని తెలుసు. అందుకే దానికి సమాధానం ఏంటంటే ఈ స్టెఫెన్ పేరు ముందు పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ స్టెఫెన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ఏమంటారు అని అంటే ఆయన పరిచర్య మనకు ఈ 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో కనబడుతుంది. అంటే 7గురులో ఎక్కువ పరిచర్య స్టెఫెన్ గారి పరిచర్య ఎక్కువగా ఉంది. అందుకోసం ఆయన ముందు పెట్టాడు.
తర్వాత స్టెఫెన్ గారి తర్వాత నెక్స్ట్ పరిచర్య ఎవరిదంటే ఫిలిప్పు పరిచర్య. 8వ అధ్యాయంలో ఫిలిప్పు పరిచర్య చూస్తుంటాం. ఆ ఫిలిప్పుకు అక్కడ 4 కుమార్తెలు ఉన్నారు అని 21వ అధ్యాయంలో మనం చదువుకుంటాం, ప్రవచించేవారు అని. అంటే ఈ ఫిలిప్ ఎవరు అని అంటే 12 మందిలో ఒకడు కాదు, 7గురిలో ఒకడు. సమరయలో ఉన్న సమరయ ప్రాంతానికి వెళ్తాడు ఈ ఫిలిప్ వాక్యం చెప్పడానికి. అలానే అక్కడ ఉన్న ఎవరు నపుంసకుడు, ఐథియోపియా దేశం చెందిన నపుంసకుడు, అతనికి వాక్యం చెప్పి బాప్తిసం ఇచ్చింది కూడా ఈ ఫిలిప్పే అన్నమాట. కనుక ఫిలిప్ పరిచర్య మనకు బైబిల్లో కనబడుతుంది, స్టెఫెన్ పరిచర్య మనకు కనబడుతుంది, మిగతా 5గురిది కనబడవు. అలా వాళ్ళు పరిచర్య చేయలేదని కాదు. మీకు ముందుగా అపోస్తల గారి ప్రారంభంలో చెప్పాను, అపోస్తుల కార్యంలోని పేరు పెట్టారే తప్ప అసలు పేతురు, యోహాను, పౌలు గారి తప్ప మిగతా వాళ్ళది కనబడదు. అంతే కదండి. ఎక్కడ మీరు చూడండి, మనకు 11, 12 అధ్యాయాల వరకు కూడా పేతురు, యోహానులే కనబడతారు. 13లో కదా పౌలు గారు ప్రవేశం ప్రయాణాలు అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి మనకు. అంటే పేతురు, యోహాను, పౌలు గారు వీరిది ఎక్కువగా ఉంది. అలానే మిగతా వాళ్ళు చేయలేదని అందామా? అస్సలు అనడానికి వీల్లేదు. అయితే ఇక్కడ కూడా మనం ఏంటంటే స్టెఫెన్ గారి గురించి తర్వాత రాయబోతున్నాడు కాబట్టి ఆయన వివరణగా ముందు ఆయన పేరు పెట్టాడు. ఫిలిప్ పరిచర్య కూడా ప్రస్తావించాడు కాబట్టి ఆయన 2వ ప్లేస్లో పెట్టాడు అని మనం అనుకోవటంలో తప్పేమీ లేదు. రైట్, తర్వాత చూద్దాం. ఇక వాళ్ళ పేర్లు అయిపోయినాయా? రైట్, వాళ్ళ పేర్లు. అప్పుడు వారిని అపోస్తలులు నిలబెట్టారు, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచేశారండి. ఇది కూడా కొంచెం మీరు జాగ్రత్తగా చూడాలి. చేతులు ఉంచడం అనగానే అండి, చాలా వాటికి చేతులు ఉంచడం అనేది ఇశ్రాయేల్లో ఒక ఆనవాయితీగా, ఒక అలవాటుగా వస్తుంటుంది. ప్రార్థన చేసేటప్పుడు వారు చేతుల నుంచి ప్రార్థన చేస్తారు ఒకటి. రెండవది ఏంటంటే అభిషేకించేటప్పుడు కూడా చేతుల నుంచి అభిషేకిస్తారు, పాత నిబంధనలు మనం చూస్తుంటాం. మూడవది ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళని పలానా పని కోసం ప్రత్యేకపరుస్తున్నాము, వీళ్ళని పలానా పని కొరకు ప్రత్యేకపరుస్తున్నాము అన్న సమయంలో కూడా వారి మీద చేతులు ఉంచేసి వీరు ఈ రోజు నుంచి ఈ పనికి మేము కూడా చేతులు ఉంచిన వాళ్ళు ఏం చెప్పినట్టంటే వీళ్ళు చేసే ఈ పనిని మేము ఆమోదిస్తున్నాము, ఈ పనికి మా సపోర్టు మేము తెలియచేస్తున్నాము అని చెప్పడానికి కూడా చేతులు ఉంచుతారు. 4వ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అపోస్తలులు వారి మీద చేతులు ఉంచడం వలన వారు వరాలు పొందుకుంటారు, ఇక్కడ శక్తిని పొందుకుంటారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు అన్నమాట. ఇది అంటే వీరిని ప్రత్యేకపరుస్తున్నట్టు పని కోసం, భోజన పరిచర్య కోసం. రెండోది వచ్చేసి ఏంటంటే వరాల కోసం కూడా వారి మీద చేతులు ఉంచారని 2 విషయాలు ఇందులో మనకు ఇమిడి ఉన్నాయి. 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు 8 చూద్దాం. స్టెఫెను కృపతోను బలముతో నిండిన వాడి. చూసారా ఇక్కడ ముందు విశ్వాసంతో, ఆత్మతో ఏమంటారు నిండినవాడు అని ముందు చదువుకున్నాం పరిశుద్ధాత్మతో. ఇక్కడ రాగానే కృపతోను బలముతో నిండినవాడు అంటే దాని అర్థం ఏంటంటే మొత్తానికి దేవుని స్వాధీనంలో ఉన్నాడు. ఎవరు? స్టెఫెను. కంప్లీట్గా దేవుని కంట్రోల్లోకి వచ్చేసాడు. ప్రజల మధ్య మహత్కార్యంలో గొప్ప సూచక్రియలు చేయుచుండెను అన్నాడు. అది ఎప్పుడైతే అప్పటి వరకు చేయలేదేంటి, అప్పటి వరకు లేనిది ఇప్పుడే సడన్గా ఏంటి అంటే ఇక నుంచి ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి స్టెఫెను కేవలం అసలు ఎందుకోసం అంటే స్టెఫెన్ గారు ఎంచుకున్నారు? సమస్య ఏంటి? భోజనం పంచిపెట్టడానికి కదా ఎంచుకున్నారు. అంటే భోజనం పంచిపెట్టడం అనేది ప్రత్యేకమైన పని. ఈ భోజనం పంచిపెట్టడం ప్రత్యేకమైన పని ఏదైతే ఆ పని చేస్తూనే మళ్ళీ అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తూ మరొక పని కూడా ఏంటంటే వాక్యం చెప్తున్నాడు. మొదటగా అప్పగించిన పని అయితే ఇదే. కొంతమంది మీరు కూడా అప్పుడప్పుడు చూడండి, మీకు ఏ పని అయితే అప్పగిస్తారో ఆ పని చేస్తారు, మళ్ళీ వచ్చేసి ఇంకో పని కూడా చేస్తారు. కొంతమంది ఉంటారు, ఈ 2 పనులు అవసరం, ఇంకో పని కూడా చేస్తాను, నాకు 3వ పని కూడా ఎందుకంటే అప్పచెప్పండి అని అంటారు. అది వాళ్ళ ఆసక్తి, అది వాళ్ళ ఇంట్రెస్ట్. అది అలానే ఇక్కడ కూడా మనం చదువుతున్నప్పుడు స్టెఫెన్ గారిని యాక్చువల్గా ఎంపిక చేసింది భోజనం వడ్డించడం కోసం, పరిచర్య కోసం. కానీ ఆయన మహత్కార్యాలు, సూచక్రియలు అదే సమయంలో వాక్యం చెప్పడం కూడా ప్రారంభించేశాడు. అప్పుడు లిబెర్తీనులు అనబడిన సమాజంలోను, కురేనీల సమాజంలోను, అలెగ్జాంద్రియ సమాజంలోను, కిలికే నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. కానీ తర్కం, డిబేట్. మొత్తానికి ఇక స్టెఫెను చాలా బాగా పనిచేస్తున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే స్టెఫెన్ ఇక బాగా మాట్లాడుతున్నాడు, పనిచేస్తున్నాడు, అద్భుతాలు, మా సూచక్రియలు ఇవన్నీ జరుగుతున్నాయన్న సంగతి ఆ యెరూషలేము చుట్టూ, యెరూషలేంలో ఇంకా టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు అనమాట. ఎవరంటే స్టెఫెన్. అఫ్ కోర్స్ మరి ఈయనేం చెప్పాడంటే అపోస్తులు ఏదైతే చెప్పారో స్టెఫెన్ కూడా అదే చెప్పాడు. అపోస్తులు యేసు గురించి అయితే మాట్లాడారో ధర్మశాస్త్రంలో నుంచి స్టెఫెన్ కూడా అదే చెప్పాడు. ఇంకా కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అయితే ఎప్పుడైతే ఇతను సమాజంలోనికి సమాజం అంటే ఏంటంటే సమాజ మందిరాలండి. అక్కడ సమాజం అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏంటంటే సమాజ మందిరాలు. సమాజ మందిరాలు అంటే సునగోగ్స్ అంటారు కదా, యూదులు కూడుకునేటువంటి స్థలాలు. అవన్నీ కూడా యూదులు ప్రార్థన కోసం కూడుకునే స్థలాలు. ఇవన్నీ కూడా బాబిలోనియన్ టైంలో, బాబిలోని పీరియడ్లో స్టార్ట్ అవుతాయి. అందరూ కూడా ఒకే చోట బాబిలోన్లో చెరలో ఉండరు కదా, యెరూషలేముకు చాలా దూరం అయిపోయింది కదా. మరి అప్పుడు వాళ్ళంతా కూడా విశ్రాంతి దినం ఆచరించడానికి వాళ్ళంతా కూడా సమాజంగా ఎక్కడ కూడుకునే వాళ్ళంటే వాళ్ళు ప్రత్యేక కొన్ని ఏర్పాటు చేసుకొని
అక్కడ వాళ్ళంతా కూడుకునేవారు. అంతకుముందు మనకు కనబడవు సమాజ మందిరాలు, వాళ్ళు చెరలోనికి వెళ్ళడానికి ముందు, తర్వాతనే కనబడుతుంటాయి మనకు. అక్కడి నుంచి రోమ ప్రభుత్వ కాలంలో చాలా ప్రాంతాల్లో పౌలు గారు పరిచయ మనకు ప్రయాణాలు వచ్చినప్పుడు మనకు చాలా అర్థమవుతుంటాయి. ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ సమాజ మందిరాలు మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. సేమ్ యెరూషలేములో కూడా ఇక్కడ లిబర్తీనులు అనబడిన సమాజం, అంటే వీళ్ళొక ప్రత్యేకమైన యూదులే, వీళ్ళంతా కూడా మర్చిపోకండి, వీళ్ళంతా యూదులే. యూదుల్లో ఒక వర్గం అనమాట. లిబర్తీనులు అంటే ఏంటంటే అప్పటి వరకు బానిసలుగా ఉండి రోమిల కింద ఆ రోమ పట్టణంలో వాళ్ళు స్వేచ్ఛను కోరుకుని స్వేచ్ఛను పొందుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన గుంపు అని చెప్తుంటారు ఈ లిబర్తీన్లు అనబడిన సమాజం అని. అంటే అలానే కురేనీయుల సమాజం, అలెగ్జాంద్రియా, అంటే ఇవి నార్త్ ఆఫ్రికాలో నార్త్ ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా. కిలికియా ఆసియా అనగానే మీకు తెలుసు, కిలికియా ఆసియా అంటే కిలికియా అనగానే పౌలు గారు గుర్తొస్తారు. పౌలు గారు ఎక్కడ పుట్టారంటే కిలికియాలోని తార్సులో పుట్టినవాడు అని అంటాడు. ఆసియా అనగానే మనకు తెలియదు కదా, ఏఫీసు, మైనర్ ఏసియా, ఆ 7 సంఘాల గురించి, అంటే ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి, కానీ చూడండి అక్కడ కొందరు వచ్చి ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు కొందరు స్టెఫెనుతో తర్కించిరి, కానీ మాటలాడుట యందు అతడు అగుపరిచినటువంటి జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అన్నాడు. అద్భుతం. ఎందుకంటే నిజంగా స్టెఫెను గారి వాగ్దాటి ఒకటి, 2 స్టెఫెనుకు ధర్మశాస్త్రం మీద ఉన్న పట్టు అలాంటిది. అందులో దేవుడు తోడుగా ఉన్నాడు ఆయనకు. అదే కదా మనం చదువుకున్నాం కదా ముందు మాటలో, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే అన్న మాట మనం చదువుకున్నాం కదా. పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, విశ్వాసంలో చాలా గొప్పగా ఉన్నవాడు, జ్ఞానంతో నింపబడినవాడు, ఆ మంచి పేరు పొందినవాడు. ఇన్ని ఉన్నప్పుడు అండి ఎవరండి నిలబడతారు స్టెఫెన్ ముందు? ఇంకో విషయం చూడండి, స్టెఫెన్తో మాట్లాడాలంటే అందరి వల్ల అవ్వదు. ఇప్పుడు వాళ్ళు పంపించారు అని అంటేనండి, అక్కడి నుంచి వాళ్ళు పంపించారు అని అంటే ఎవరు పంపుతారు చెప్పండి? ఒక డిబేట్ జరుగుతున్నప్పుడు అండి ఎవరు పంపిస్తారండి? ఎవరిద్దరైనా వాక్యం బాగా తెలిసింటే వాక్యం తెలిసినవాడు, వాక్యం చెప్పినవాడు సైతం సరిపోదు డిబేట్కి వెళ్ళడానికి. అక్కడ ఫర్ ఇన్ఫర్మేషన్ చాలామంది తెలియదు, తొందరపడుతుంటారు. వాక్యం తెలిసినంత మాత్రాన్న, వాక్యం బాగా చెప్పగలిగినంత మాత్రాన్న డిబేట్కి వెళ్ళిపోతే సరిపోదు. డిబేట్కి వెళ్ళేవాడికి వాక్యం తెలియాలి, వాక్యం మీద పట్టు మాట్లాడగలగటంతో పాటు ఏంటంటే అవతల వారిను అంచనా వేయగలిగి సమయస్ఫూర్తితో విషయాన్నంతటినీ కూడా చాలా సంక్షిప్తంగా 1-2 మాటల్లోనే విషయం తేల్చగలిగినటువంటి ఆ నైపుణ్యం కూడా అవసరం అన్నమాట. అబ్బా ఇతను వాక్యం చెప్పటం అనేది, వాక్యం తెలియటం అనేది అది వేరు, డిబేట్ అనేది అది వేరు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎందుకంటేనంటే అవతల వాళ్ళు ఎటువైపు నుంచి వస్తున్నారో పసిగట్టగలగాలి. ఇప్పుడు నేను ఉన్నానండి సంఘంలో, వాక్యం చెప్తున్నానండి, నాకు మీ వైపు నుంచి నాకు ఏ విధంగా ప్రశ్నలు రావు, నేను ఒకే ఫ్లోలో వెళ్ళిపోతుంటాను. కానీ అవతల కూర్చున్న అపోజిషన్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తుంటాడు? ఏ కౌంటర్ వేస్తాడో నాకు, ఆ కౌంటర్ నా దగ్గర ఏం సమాధానం చెప్పాలి నేను, అతను ఎంత పెద్ద ప్రశ్న అడిగినా కనుక క్షణంలో దాన్ని ఎలా నేను దాన్ని లేపేయాలి అని ఈ విధమైనటువంటి ఎత్తుకు పై ఎత్తు, అప్పటికి స్పాంటేనియస్గా ఆలోచించగలిగిన, సమయస్ఫూర్తి కలిగిన ఇవన్నీ కూడా తెలిసిన వాడు మాత్రమే డిబేట్లో కూర్చుంటాడు. మరి ఇంత పరిజ్ఞానం ఆ రోజు వాళ్ళల్లో ఎవరిలో ఉందో చూసి అలాంటి వాళ్ళు పంపారు స్టెఫెన్తో పోటీకి. అందుకోసం చెప్పాను ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, స్టెఫెన్తో మాట్లాడాలంటే ఆషామాషి వాళ్ళని పంపించారు కదా, అంతత మాత్రం తెలిసిన వాళ్ళు పంపరు కదా. ఈ స్టెఫెన్ అంటే వాడు బాగా మాట్లాడుతున్నాడట్రా ఈ మధ్యలో, ఆ అపోస్తులు అనుకుంటే వాళ్ళకి తోడైపోయాడు కనుక ఎలా పడగొట్టాలి, ఎలా ఇతన్ని సైలెంట్ చేయాలి, ఎలా ఇతన్ని మనం ఏమంటారు నోరు మూయించేసేయాలి. ఆ మనలో ఎవరున్నారు చూడండి, ఆ పలానా ఆయన బాగా మాట్లాడతారండి, చాలా తెలివిగా మాట్లాడతాడండి, మీ దగ్గర మా దగ్గర పలానా, మీ దగ్గర పలానా, వీళ్ళందరూ కలిసి వచ్చేసారండి. చూసారా, కట్టుకొని గుంపుగా వచ్చేసారనమాట. ఎవరి మీదికి? స్టెఫెన్ సింగిల్గా ఉన్నాడు. సింగిల్గా ఉన్న స్టెఫెన్ మీద చూసారు, అంత గుంపుగా వచ్చేసారు వీళ్ళంతా కూడా. అప్పుడు వాళ్ళంతా కూడా వచ్చారు, ఈయన ఒక్కడిగా ఉన్నాడు, మాట్లాడి మొత్తానికి అర్థమైపోయింది ఏంటంటే ఈయన మనం కొట్టలేము, మనం ఎదిరించలేము అయిపోయింది. అప్పుడు మనం ఎదిరించలేనప్పుడు చేసే పని ఏంటో తెలుసా అండి? నెక్స్ట్ ఏంటంటే గొడవ దిగుతారు. మీరు కూడా కొన్ని డిబేట్ చూసినప్పుడు ఏం జరుగుతుంది, ముందు స్టార్టింగ్లోనే కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతారంటే చాలా సౌమ్యంగా, ప్రేమగా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంటారు. ఎప్పుడైతే ఒక చోట ఒకడు వీక్ అయిపోతున్నాడో నాకు అర్థమైపోతుందో వెంటనే పర్సనల్ అటాక్స్ దిగిపోతారు, వ్యక్తిగతమైన దూషణలకు దిగిపోతారు. అంటే ఆ వ్యక్తిగతమైన దూషణలో దిగుతున్నారంటే అక్కడే మనకు అర్థమైపోవాలి ఏంటంటే పట్టు లేదన్నమాట, సబ్జెక్ట్ లేదన్నమాట, విషయం లేదన్నమాట. ఎలానైనా కానీ జనాలను కానీ అతను కానీ డైవర్ట్ చేయాలి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. స్టెఫెన్ విషయంలో సేమ్ అదే జరుగుతుంది. అక్కడ మనకు ఏం జరుగుతుంది చూద్దామా?
ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులు కుదుర్చుకొని, అది అక్కడ పాపం వాస్తవానికి చెప్పాలి, స్టెఫెను ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు, మోషేకి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు, దూషణ మాటలు ఏమీ మాట్లాడలేదండి. ఏమంటే స్టెఫెన్ గారు ఏమైనా కానీ ఏమని అంటారు, ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని అంటాడు అంతే. అంతేగా ధర్మశాస్త్రం చెడ్డదని అనలేదు, ధర్మశాస్త్రం పనికి మాలిందని అనలేదు. యేసుప్రభు కూడా ఆ మాట అన్నాడా? ధర్మశాస్త్రం పనికి మాలిందని అనలేదు కదా, ధర్మశాస్త్రము చెడ్డదని అనలేదు కదా ఆయన యేసుప్రభు. అన్నప్పుడు స్టెఫెన్ ఎందుకు అంటాడు అన్నమాట? ఈవెందో పౌలు గారు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని చెప్పాడే తప్ప, ధర్మశాస్త్రం అనేది రాబోతున్నాయి అది ఒక ఛాయ అని చెప్పాడే తప్ప, ధర్మశాస్త్రము లేకపోతే అసలు యేసుప్రభు ఏంటో మనకు అర్థమేది కాదని చెప్పాడే తప్ప, ధర్మశాస్త్రం చెడ్డది పనికి మాలింది అది వేస్ట్ అన్న మాట ఎక్కడ చెప్పలేదు ఆయన. స్టెఫెన్లో చెప్తాడు. పోనీ మోషే గురించి ఏమైనా తప్పుగా మాట్లాడా? మోషే కోసం ఏం తప్పుగా మాట్లాడలేదు ఆయన. మోషే వేస్ట్ అని అన్నాడు ఆయన? అనలేడు కూడా. కానీ ఏంటంటే అవతల వాళ్ళల్లో ఒక ఎమోషన్స్ను లేపాలి, వాళ్ళను ఉసిగొలపాలి అని అంటే ఏం చేయాలంటే, యూదులకు ఉన్నటువంటి ఒక 3 ఏంటంటే, 1 యెరూషలేం పట్టణం కోసం తప్పుగా మాట్లాడితే సహించరు, 1, 2 దేవాలయం గురించి మాట్లాడినా కానీ ఒప్పుకోరు, ఆ తర్వాత వచ్చేసి మోషే గురించి మాట్లాడినా కానీ అసలు ధర్మశాస్త్రం గురించి మాట్లాడినా అస్సలు ఒప్పుకోరండి. ఈ 3 చాలా తీవ్రమైనగా పరిగణిస్తారు. ఎందుకంటే యెరూషలేం పట్టణం అంటే మహారాజు పట్టణం, దేవుడు ఉన్న పట్టణం అని వాళ్ళు ఫీల్ అవుతారు. దేవాలయం అనేది పవిత్రమైన దేవాలయం, యెరూషలేం దేవాలయం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన. అలానే మోషే అన్న ధర్మశాస్త్రం అన్న ప్రాణం అంటారు వాళ్ళు. కనుక ఈ 3 విషయాల మీద ఏ ఒక్కరు కూడా తప్పుగా మాట్లాడారని తెలిస్తే ఇమీడియట్గా వాళ్ళు చంపడానికి కూడా వెనకాడు. అందుకే ఇప్పుడు స్టెఫెన్ చంపాలని ఫిక్స్ అయిపోయారు మెంటల్గా, ఎందుకంటే ఎదిరించలేకపోతున్నారు కదా మాటలతో. నెక్స్ట్ చేసే పని ఏంటంటే చంపాలి. నాకు ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయినప్పుడు కూడా చాలామంది అప్పుడు బాగా వైరల్ చేసినటువంటి విషయం అదే. ఎందుకంటే దేవుడు తనకిచ్చిన ఆ వాగ్దాటి, అన్నిటి మీద ఆయనకున్నటువంటి అవగాహన, అంటే మిగతా గ్రంథాలు శాస్త్రాలపైన. ఇప్పుడు ఏంటంటేనండి సమాధానం చెప్పాలి అంతే కదా. ప్రశ్న అడిగినప్పుడు సమాధానం, మీరు బైబిల్ అడుగుతున్నారు చెప్తున్నారు, మరి వాళ్ళకు కూడా సందేహం. ఇప్పుడు ఏమో మీ విశ్వాసం రైట్ అయితే మేము అందులోకి వెళ్ళిపోవచ్చు, మా విశ్వాసం రైట్ అయితే మీరు ఇందులోకి రావచ్చు. ఇప్పుడు మన విశ్వాసం కోసం మాట్లాడుకుందాం, మాకున్న డౌట్స్ మీరు క్లారిఫై చేయండి, మీకు దీని మీద ఉన్నట్టు క్లారిఫై చేసుకుందాం అనే ఒక మంచి వాతావరణంలో వాళ్ళు ఆ సందర్భం వచ్చిందేమో తెలియదు, మొత్తానికైతే ఏదో మాట్లాడుతున్నారు. నాకు తెలిసి దానికంటే కూడా ఎక్కువగా ఏంటంటేనండి, ఎక్కువ బాగా వైరల్ అయిన విషయం ఏంటంటే మిషనరీస్ గురించి మాట్లాడినప్పుడు బాగా టార్గెట్ అయిపోయారు అనేది నేను విన్నటువంటి విషయం. అది నిజమా అంటే 100% నిజమై ఉండొచ్చు. ఎందుకంటే మిషనరీలు వాళ్ళు భారతదేశానికి చేసిన సేవల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కానీ దేశానికి వచ్చి ఉండకపోతే, వారు కానీ దేశానికి రాకపోయి ఉంటే ఈ దేశం ఎంత వెనకబడిపోయేదో, ఎలాంటి భయంకర పరిస్థితుల్లో మన దేశం ఉందో ఒకప్పుడు, ఆ పరిస్థితులు అన్నింటినీ కూడా ఎదిరించి మిషనరీలు ఈ దేశానికి ఎంత సేవ చేశారో అనే ఆ ఒక్కొక్క విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు భరించలేక, అంటే ఎప్పుడో చరిత్ర అంతా ఇటు బయట పెట్టేస్తున్నాడు అని అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఆ వ్యతిరేకత రోజు రోజుకు మరి ఇంకా అది ఎటువైపు తీసుకెళ్ళిందో ఏం చేసినా మనకు తెలియదు. చాలామంది చెప్పిన మాట చెప్తున్నారు, నిజమా కాదా దేవునికి తెలియాలి. ఏదైనా సమాధానం అనేది ఏంటంటే ప్రశ్నకు సందేహాలు ఏమైనా ఉన్నప్పుడు మాట్లాడుకోవడం, చర్చించుకోవడం అస్సలు తప్పు కాదు. కానీ చంపుకోవడం అనేది అది రైటా? చెప్పండి. అలా చంపుతూ పోతే నీ వాదన రైట్ అయిపోద్దా? భయపెడితే నీ వాదన రైట్ అయిపోద్దా? దాడులు చేస్తే నీ సిద్ధాంతం రైట్ అయిపోద్దా? నీ నమ్మకం రైట్ అయిపోద్దా? కాదు కదా. అదానికి నీ నమ్మకం మీద, నీ సిద్ధాంతం మీద సందేహం వచ్చినప్పుడు ఆ సందేహాన్ని నువ్వు తీర్చగలిగితే మారే అవకాశం ఉంటుంది. లేదు అనంటే, నేను భయపెడతాను అంటే, నేను బెదిరిస్తాను అంటే, దాడి చేస్తానంటే, చంపుతానంటే సరెండర్ అయిపోతారా విశ్వాసానికి? భయపెట్టి బెదిరించి నువ్వు లొంగ తీసుకునేది ఎంతకాలం ఉంటుంది? అది ఎంతసేపు ఉంటుంది? అది మనస్ఫూర్తిగా మారాలి కదా. క్రైస్తవం చేసే పని అది. హృదయ మార్పిడి, మనసు మార్పిడి, అది స్వేచ్ఛగా రావాలి, బలవంతంగా కాదు. బలవంతపు మత మార్పిళ్ళు బైబిలే వ్యతిరేకించింది. దేవుడు అసలు ఒప్పుకూడదు. ఇక్కడ వాళ్ళు చేసిన పని చూడండి. అక్కడ మనుషులు కుదుర్చుకున్నారట, అదే కదండి. ఒకప్పుడు నాబోతు ద్రాక్ష తోట, పేదవాడు నాబోతు ద్రాక్ష తోట స్వాధీనం చేసుకున్న యెజబెల్ కూడా ఏం చేసిందట, 2 అబద్ధ సాక్షులు పెట్టింది. 2 అబద్ధ సాక్షులు పెట్టేసి ఆ విశ్రాంతి దినానికి వ్యతిరేకంగా ఇతను చేశాడు అని చెప్పి రాజుకు వ్యతిరేకంగా మాట్లాడి చంపించేసింది, స్వాధీనం చేసుకుంది. ఏం సుఖపడింది చెప్పండి చరిత్రలో? ఏం లేదు. అలానే యేసుప్రభుని కూడా మీరు చూడండి, అబద్ధపు సాక్షులు పెట్టేసి యేసుప్రభుకు వ్యతిరేకంగా ఆయన చంపాలి అని. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే
స్టెఫెను చంపాలి, అబద్ధపు సాక్షులు కావాలి. అది జరుగుతుంది. చూద్దాం తర్వాత ముగింపులోకి వెళ్దాం. అతన్ని పట్టుకుని మహాసభ అంటే ఏమని చెప్పాను మీకు? మహాసభ అంటే సన్నిహెడ్రిన్ అంటారు దాన్ని. మహాసభ అంటే సన్నిహెడ్రిన్ సభ, యూదుల సభ. అదొక యూదులకు అత్యున్నతమైనటువంటి కోర్టు అనమాట అది. ఓకేనా, రైట్. ఆ మహాసభ ఎదుట అతన్ని పట్టుకొని పోయి, ఆ మహాసభ ఎదుట తీసుకుని పోయి అబద్ధపు సాక్షులు నిలవపెట్టింది. వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును, చూసారు ఇందాక చెప్పాను చూసారు, పరిశుద్ధ స్థలం అంటే దేవాలయం. ఈ పరిశుద్ధ స్థలమునకును తర్వాత ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములు మార్చునని వీడు చెప్పగా, అది అంటే ఏ పాయింట్స్ ఆ ప్రజలకు చెప్తే ప్రజల్లో స్టెఫెను మీద వ్యతిరేకత వస్తుందో, కోప ద్వేషం పెరిగిపోతుందో ఆ పాయింట్స్ లేవనెత్తి చెప్పడానికి కొంతమంది మనుషులను కుదుర్చుకున్నారు. సాక్షులు కావాలి కదా మరి. అందులో ధర్మశాస్త్ర ప్రకారం కూడా 2-3 సాక్షులు ఉంటేనే తప్ప ఆ నేరం అనేది ఆరోపించబడదు కదా. అందుకు యేసును అలా చంపేశారు. అలానే ఇప్పుడు స్టెఫెను కూడా అదే బాటలో చంపాలి అని ఫిక్స్ చేసుకున్నారు. అప్పుడు సభలో కూర్చున్న వారందరూ, ఏంటయ్యా ఇంత వ్యతిరేకత మధ్య సభలో అంటే చెప్పాను కదండి, ఎప్పుడు మూడో అధ్యాయంలోనే ఏమో చెప్పాను కదా, 4వ అధ్యాయంలో చెప్పాను. ఎంతమంది ఉంటారు ఆ సభలో? నెంబర్ ఎంత అని చెప్పాను? ఆ సభలో అందరూ 71 మంది ఉంటారు. ఆ 71 మంది ఎలా ఉంటారో తెలుసు కానీ చాలా వయసులో పెద్దవాళ్ళు, గడ్డాలు పెంచేసుకొని, జుట్టు పెంచేసుకొని, వాళ్ళ పైనుంచి కింద వరకు ప్రత్యేకమైన గౌన్లు వేసుకొని అందరూ నిలబడతారు. ఆ రోజు వారి మధ్య పేతురు, యోహాను ఇద్దరే ఉన్నారు. ఆ రోజు 4వ అధ్యాయం. ఇప్పుడు ఇక్కడ ఎవరొక్కడే ఉన్నారు? స్టెఫెను ఒక్కడే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా వ్యతిరేకించేవాళ్ళు. ఇలా వ్యతిరేకించే వారందరి మధ్య స్టెఫెను ఒక్కడు ఒంటరివాడిగా నిలబడ్డాడు అని అంటే స్టెఫెనుకు ఏమైపోతుందో చెప్పండి మనసులో? శత్రువుల మధ్య నిలబడ్డాడు, ద్వేషించే వారి మధ్య నిలబడ్డాడు, చంపాలనుకున్న వారి మధ్య నిలబడ్డాడు. అలాంటి వారి మధ్య అప్పుడప్పుడు చుట్టూ నార్త్ ఇండియాకి వెళ్ళామని, నార్త్ ఇండియాకో లేకపోతే పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాలకు వెళ్ళి స్వాత చెప్తున్నప్పుడు పొలోమని వచ్చేసి చుట్టూ ఒక సేవకుడు రౌండప్ చేశారనుకోండి అందరూ. అక్కడ సేవకుడి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఇక్కడేమో నన్ను వదిలేస్తారా వీళ్ళు? నన్ను ఏం చేస్తారో ఏంటో? నన్ను ప్రాణాలతో ఉంచుతారా? నా తల పగిలిపోతూ తెలియదు, కాలు విరిగిపోతూ తెలియదు, చేయి దిగిపోతూ తెలియదు, లేదా నా ప్రాణం అయిపోతూ తెలియదు. వాళ్ళందరి మధ్య ఒంటరిగా ఒక సేవకుడు నిలబడితే ఆ సేవకుడి పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఊహిస్తే? సేమ్ ఇక్కడ వాళ్ళందరి మధ్య స్టెఫెను ఒంటరివాడిగా నిలబడ్డాడు. కానీ స్టెఫెనును ఎలా ఉన్నాడో ఆయన స్టెఫెను అంటే వీళ్ళందరూ కూడా స్టెఫెనులో భయం కనపడుతుంది ఇప్పుడు అనుకున్నారు. భయం కాదట స్టెఫెనులో కనపడింది. ఒకసారి చూద్దారా తర్వాత మాటలు 15లో. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా, ఎవరి వైపు? ఆ స్టెఫెను వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె కనపడింది. ఈ మాట చదువుతున్నప్పుడు అండి, నిర్గమకాండ 34:29లో కూడా మోషే ఆ కొండపై నుంచి ఆ ఆజ్ఞలు పట్టుకొని కిందికి దిగేటప్పుడు కూడా ఆయన ముఖం ఎలా ఉందని చదువుకుంటాం? ప్రకాశం. 34:29 కదా, చూడండి ఒకసారి. 34:29 నిర్గమకాండం 34:29లో అక్కడ రాయబడిన మాట చూడండి. ఆ మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలను మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నాడు. తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదట. ముఖం అంట ఎలా అయిపోయిందట? గ్లో, ప్రకాశం. సేమ్ ఇక్కడ స్టెఫెను శత్రుల మధ్యలో ఆ సభలో నిలబడ్డాడట. అందరూ భయంతో చూస్తున్నారు. అంటే భయపడతాడేమో అనుకుంటే అతని ముఖం అంట వాళ్ళందరికీ ఎలా కనిపించిందట? ప్రకాశమానమైన దేవదూత ముఖం. భయం లేదా స్టెఫెన్? నీకేం చింత లేదా, టెన్షన్ లేదా నీకు? శత్రుల మధ్యలో ఉన్నావు, చచ్చిపోతావు, చంపేస్తాము, భయం లేదండి. మొట్టమొదట క్రైస్తవ సంఘ చరిత్రలో మొట్టమొదట హతసాక్షి స్టెఫెన్. విషయం ఏంటంటే ఆయనకు అర్థమైపోయింది అని చంపేస్తారు అని. కానీ చంపేసే ముందు ఒక్కసారి వీళ్ళకి చరిత్ర అంతా చెప్పాలి. చంపేసే ముందు యేసు కోసం చాలా గొప్పగా మాట్లాడాలి. ఫిక్స్ అయిపోయి
7వ అధ్యాయం ప్రారంభంలో ప్రధాన యాజకుడు అంటే ఆయన సభ పెద్ద ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్తెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా తండ్రుల, ఎంత బాగుంది చూసారా, సహోదరులారా తండ్రులారా అని ప్రారంభించాడు. ఎలా ఉంటుందో చెప్పమంటారు 7వ అధ్యాయం? చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే పాత నిబంధన మొత్తాన్ని ఒక షార్ట్ ఫిల్మ్గా చూపిస్తాడనమాట. పాత నిబంధన 39 పుస్తకాలు కదా, ఈ పాత నిబంధన 39 పుస్తకాలు ప్లస్ 4 సువార్తలు కలిపితే మొత్తం ఎన్ని? మొత్తం కలిపితే ఎన్ని అండి? 39 4 కలిపితే 43 పుస్తకాల సారాంశాన్నంతటినీ స్తెఫెను గారు 7వ అధ్యాయంలో ఒక చిన్న లఘు చిత్రంగా, ఒక చిన్న షార్ట్ ఫిలింగా చూపించేశాడు. అంత చరిత్ర మాట్లాడా 7వ అధ్యాయంలో. అవును, అద్భుతమైన చరిత్ర. ఎక్కడి నుంచి ప్రారంభించి, అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభించి యేసుక్రీస్తు పునరుత్థానం వరకు మాట్లాడతాడు. 7వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం, చాలా 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 ముఖ్యమైన అధ్యాయం. 7వ అధ్యాయం అర్థమైతే, 7వ అధ్యాయాన్ని చదువుకుంటే, 7వ అధ్యాయాన్ని వింటే యేసుకు ముందు ఏం జరిగిందో, పాత నిబంధన అంతా ఏం చెప్పిందో, పాత నిబంధన అంతా ఏ డైరెక్షన్లో వచ్చేసిందో, ఏ డైరెక్షన్ ఇచ్చిందో అనేది కంప్లీట్గా స్తెఫెను గారు 7వ అధ్యాయంలో మాట్లాడతారు. కనుక 7వ అధ్యాయం చాలా చాలా కీలకమైన మనకు అపోస్తుల కార్యానికి. ఇంకేంటంటే ఒక మాటలో స్తెఫెను గారి ప్రసంగం తర్వాత కనబడడం, ఇంకా 7వ అధ్యాయంతోనే ఆయన ప్రసంగం అయిపోతుంది, ఆయన జీవితం కూడా అయిపోతుంది. ఆ తర్వాత ఇక స్తెఫెను నో మోర్ స్తెఫెను. కానీ పోయే ముందు ఒక ఊపిపోయాడంటారు చూసారా, కుదిపేశాడని చెప్తాను కదా. ఆయన నిలబడిన చోట చాలా ప్రత్యేకమైన చోట, మర్చిపోక నిలబడిన చోట ఏం తెలుసా? కోర్టు, ఒక సుప్రీం కోర్టు. అందరూ న్యాయమూర్తులు అందులో ఉన్న వాళ్ళంతా కూడా, సభలో ఉన్న వాళ్ళంతా. అలాంటి వారందరి మధ్య నిలబడి చరిత్ర చెప్పాడు. ఇది చెబితే, ఇది వింటే వారు సహించలేరు, భరించలేరు, నన్ను చంపేస్తారు, నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్. ప్రభు కోసం ఒక సాక్షిగా మారిన పర్వాలేదు. 7వ అధ్యాయం చాలా బాగుంటుంది.